అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. వాక్యం వింటున్న వారందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శుభనామములో వందనాలు తెలియజేస్తున్నాను. నా ప్రియ సహోదరి సహోదరులారా, సామెతల గ్రంథము 11వ అధ్యాయము 28వ వచనం నేను మీ కొరకు చదివి వినిపించబోతున్నా. మనస్సు పెట్టి వినండి. మీ దగ్గర బైబిల్ ఉంటే తప్పకుండా మీ బైబిల్ తెరిచి నేను చదువుతున్న వాక్య భాగాలు మనస్సు పెట్టి మీరు కూడా చూడాల్సిందిగా, ధ్యానించాల్సిందిగా మనవి చేస్తున్నా. అప్పుడు నేను చెబుతున్న ఈ సందేశాలు మీకు మరింత స్పష్టంగా అర్థమవుతాయి. ఎంతో ప్రార్థనాపూర్వకంగా, ఆత్మీయంగా సిద్ధపడి దేవుని సన్నిధిలో కనిపెట్టి దేవుని నుండి పొందుకున్న సందేశాలు నేను మీకు అందిస్తున్నా. దేవుని సేవలో గత 28 సంవత్సరాలుగా ప్రభు నాకు నేర్పించిన పాఠాలే ఇలా మీకు సందేశాలుగా అందిస్తున్నా. ఎంతో శ్రమ కోర్చి ప్రతి వాక్యాన్ని రికార్డ్ చేసి ఎడిటింగ్ చేసి మీకు అందిస్తున్నాను. మీరు కూడా ఈ సందేశాల వలన 100% దీవించబడాలంటే గనక, నా గురించి చెప్పట్లా, మీ గురించి చెప్తున్నా, వింటున్న మీరు, చూస్తున్న మీరు 100% దీవించబడాలంటే ఈ సందేశాల వలన ఏదో ఆకతాయిగా టైంపాస్ లాగా న్యూస్ చూసినట్టు, సీరియల్స్ చూసినట్టు కనుక నా సందేశాలు చూస్తే మీకు టైం వేస్ట్ అవుతుంది. అలాంటి వాళ్ళు చూడకుండా ఆపేయండి. ఈ సందేశాల వలన మేము దీవించబడాలి, దేవుని ఆశీర్వాదం నా మీద, నా ఇంటి మీద, నా చేతి పనులపైన ఉండాలి, నా పిల్లల మీద అని ఆశపడే వాళ్ళు మనసు పెట్టి, స్త్రీలైతే తల మీద కొంగేసుకొని మీ ఫోన్లో మిగతా ఏ మెసేజ్ వచ్చినా చూడకుండా, ఎవరు కాల్ చేసినా కూడా అటెండ్ అవ్వకుండా, ఈ గంట సేపు, దాదాపు ఒక గంట సేపు ఉంటుంది కదా ఇంచుమించుగా నా సందేశాలు, ఆ గంట సేపు మీరు చర్చిలో ఉన్నారనుకోండి, ఫోన్లన్నీ ఆల్మోస్ట్ ఏరోప్లేన్ మోడ్లో పెట్టుకోండి, మనస్సు పెట్టి వినండి. లేకపోతే ఈ సందేశం వినటం వల్ల మీకు టైం వేస్ట్ అవుతుంది తప్ప ఏ ప్రయోజనం ఉండదు. వాక్యం వింటున్న వారిలో చాలామంది దీవించబడకపోవడానికి కారణం ఏంటంటే సీరియస్నెస్ ఉండదు. దేవుని విషయాల్ని సిల్లీగా తీసుకుంటారు, సరదాగా తీసుకుంటారు. ఏం ప్రయోజనం చెప్పండి కదా. కాబట్టి స్త్రీలైతే తల మీద కొంగేసుకోండి, స్త్రీలైనా పురుషులైనా పిల్లలైనా ఇక ఆ టైంలో పొయ్యి మీద పప్పు పెట్టి, అన్నం పెట్టి, మధ్యలో పాసు పెట్టి పరిగెత్తుకుంటూ వెళ్ళి వంటలు చేసుకుంటూ, మధ్య మధ్యలో కాల్స్ అటెండ్ అవుతూ ఇలాంటి పిచ్చి పనులు చేయకండి. నేను మీకు అందిస్తున్నది జీవము కలిగిన దేవుని మాటలు, దేవుని సందేశాలు. ఇవి నేరుగా నా ద్వారా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మీ జీవితాన్ని మలుపు తిప్పగలిగే మాటలు ఇవి. దేవునితో మీ హృదయాలను అనుసంధానించే మాటలు, దేవునికి అంటుగట్టే మాటలు ఇవి. ఎంతో ప్రేయర్ఫుల్గా శ్రమ కోర్చి నేను మీకు అందిస్తున్నాను. సో మీరందరూ దీవించబడాలి. మొదట ఆత్మీయంగా, తర్వాత ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, మానసికంగా, సామాజికంగా అన్ని విధాలుగా మీరు వర్ధిల్లాలని ఆశతో నేను మీకు అందిస్తున్నా. మీకు అంటే నా ఉద్దేశం కేవలం ఈ పరిచర్యకు చెందిన విశ్వాసులు మాత్రమే కాదు. ఒకసారి సందేశం రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెట్టామంటే, పబ్లిక్లో పెట్టామంటే అందరూ చూస్తారు. మనవాళ్ళు చూస్తారు, పరాయి వాళ్ళు చూస్తారు, వేరే సంఘాలకు చెందిన వాళ్ళు చూస్తారు, నన్ను ప్రేమించే వాళ్ళతో పాటు నన్ను ద్వేషించే వాళ్ళు చూస్తారు. అలా ద్వేషించే వాళ్ళు కూడా మారాలని ప్రార్థనాపూర్వకంగా అందిస్తున్నా. నన్ను ద్వేషిస్తే ద్వేషించండి, పర్వాలా. నన్ను శపిస్తే శపించండి, పర్వాలా. నన్ను వద్దనుకుంటే వద్దనుకోండి, పర్వాలా. కానీ మీరు చచ్చాక నిత్య నరకాగ్ని పాలు కాకూడదని దేవుని సేవకుడిగా, దేవుని ప్రేమతో నా విరోధులు, నా శత్రువులు, నన్ను ద్వేషించే వాళ్ళు కూడా మారాలని, మళ్ళీ ఈ లైఫ్ టైంలో వాళ్ళు నా ముఖం చూడకపోయినా పర్వాలా, కానీ ఒకానొక రోజు ఈ లోకాన్ని విడిచిపెట్టినప్పుడు దేవుని ముఖ దర్శనం చేసుకోవాలి వాళ్ళు కూడా అని నేను కోరుకుంటున్నా. ఆమెనందామా? ఆమేన్. ఏ ఒక్కరూ నశించుట దేవుని చిత్తము కాదట. దేవుని హృదయం ఎలా కొట్టుకుంటుందంటే, ఎలా తణుకులాడుతుందంటే, ఎవ్వరూ నాశనం కాకూడదు, అందరూ బాగుపడాలి, అందరూ దేవుని చేరుకోవాలి, ఒక్కరు కూడా నరకాగ్ని పాలు కాకూడదు అని దేవుడు తణుకులాడుతున్నాడు. ఈ ఆరాటం, ఈ తణుకులాట దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా నా హృదయంలో నింపాడు. కాబట్టి ఏ ఒక్కరూ నాశనం కావటం నాకు ఇష్టం లేదు. అందరూ అంటే అందులో నా వాళ్ళు, బయట వాళ్ళు, నన్ను ప్రేమించేవాళ్ళు, నా నాశనం కోరేవాళ్ళు, నన్ను శపించేవాళ్ళు, నన్ను ద్వేషించేవాళ్ళు, నా విరోధులు, అందరూ బాగుపడాలి, అందరూ దేవుని చేరుకోవాలి. ఎంతటి విరోధ మనస్సున్నవాడైనా ఈ మాటలు విని తన జీవితాన్ని దేవునికి అనుకూలంగా, వాక్యానికి అనుకూలంగా మార్చుకొని దేవునితో సమాధానపడి, రోగాలుంటే స్వస్థత పొందాలి, అనారోగ్యంతో ఉంటే బాగుపడాలి, ఫైనాన్షియల్గా క్రైసిస్లో ఉంటే కనుక నన్ను ద్వేషించే వాళ్ళందరూ వాళ్ళు కూడా ఫ్లరిష్ అవ్వాలి. ఫ్లరిష్ అయ్యి మళ్ళీ నాకే కిడి చేయడానికి ప్రయత్నం చేస్తారేమో, నాకే భయం లేదు. ఎందుకంటే ఇంతకాలం నన్ను కాపాడినది దేవుడే కదా.
ఏ దేవుడైతే నన్ను తన సేవ కొరకు పిలిచాడో ఆ జీవము కలిగిన యేసయ్య నన్ను పిలిచాడు, అభిషేకించాడు, తన పరిశుద్ధాత్మతో వాడుకుంటున్నాడు, ఆయనే పోషిస్తున్నాడు, ఆయనే కాపాడుతున్నాడు, ఇక ముందుకు కూడా కాపాడుతాడు. కాబట్టి మేలు పొంది ఒకవేళ ఎవరైనా ద్రోహం చేయాలి, కీడు చేయాలని కోరుకుంటే వాళ్ళు అనుకుంది చేయనివ్వండి. వాళ్ళు చేయాలనుకుంది వాళ్ళు చేస్తే దేవుడు చేయాలనుకున్నది దేవుడు చేయడా? తన సేవకుడిని కాపాడాల్సిన బాధ్యత దేవుందే కదా. కాబట్టి ఎంతో ఆత్మీయంగా అందిస్తున్న ఈ సందేశాలని మనసు పెట్టి వినండి, బైబిల్ తెరవండి. నాతో పాటు మీరు కూడా వాక్యాన్ని ధ్యానిస్తూ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. 100% ఈ సందేశాల వలన మీకు మేలు అవుతుంది అప్పుడు. సరే, ఇక సామెతలు 11:28లో ధనమును నమ్ముకున్నవాడు పాడైపోవును అని దేవుడు ఎంతో స్పష్టంగా రాయిస్తున్నాడు. నీతిమంతులేమో చిగురాకు వలె వృద్ధి నొందుదురు. మనందరం కూడా వృద్ధి నొందాలనే కోరుకుంటాం కదా. డెవలప్ అవ్వాలి, ఫ్లోరిష్ అవ్వాలి, ప్రోగ్రెస్ అవ్వాలి, అంతకంతకు దీవించబడాలని మనం కోరుకుంటాం. నాశనం కావాలని ఎవరు కోరుకోరు. కానీ చాలామంది కొంత దీవించబడితే కొంత మళ్ళీ దిగజారుతున్నారు. ఒక మెట్టు పైకి వెళితే ఒక మెట్టు కిందకు వస్తున్నారు, ఒక అడుగు ముందుకేస్తే ఒక అడుగు వెనక్కి వెళ్తున్నారు. ఏళ్ళు గడిచిపోతూ ఉంటాయి, అసంతృప్తితోనే బ్రతుకుతుంటారు. దేవుని నమ్ముకున్న వాళ్ళే మళ్ళీ బైబిల్ చదువుతారు, ప్రార్థన చేస్తారు, కానుకలు ఇస్తారు సేవలు. అలాంటి వాళ్ళందరికీ ఒక ప్రశ్న, నేను ఆశించిన స్థాయిలో ఎందుకు ఫ్లోరిష్ అవ్వట్లేదు అని. ఆశించిన స్థాయిలో అంటే చాయిస్ ఇస్తే కనుక రాత్రికి రాత్రి అందరూ ముఖేష్ అంబానీ లాగా అయిపోవాలని కోరుకుంటారు, ఎలాన్ మస్క్ లాగా అయిపోవాలని కోరుకుంటారు, ప్రపంచ కుబేరుడుగా నన్ను మార్చు ప్రభువా అని ఎవరైనా ఆశపడతారు. కాబట్టి మన ఆశలకు అడ్డు అదుపులు ఉండవు కదా. దేవుడేమో ఎవరిని ఎంత దీవించాలో అంతే దీవిస్తున్నాడు, ఎవరిని ఎక్కడ దెబ్బ కొట్టాలో, ఎంత తొక్కాలో, ఎప్పుడు మళ్ళీ కనికరించి క్షమించాలో అన్నీ దేవునికి తెలుసు. సో దీవెన అనేది మనిషి పర్స్పెక్టివ్లో మారుతుంటుంది, వాళ్ళ దృష్టిలో మారుతుంటుంది. కొంతమంది చూడండి, దేవుడు ఎంత దీవించినా ఎలా ఉన్నారంటే అసంతృప్తివాదులు, నిరాశావాదులు. ఏదోలేండి ఉన్నాం. ఏ మాయరోగం అండి మీకు? ఒక 10 ఏళ్ల క్రితం కంటే, 20 ఏళ్ల క్రితం కంటే, 5 ఏళ్ల క్రితం కంటే ఇప్పుడు ఎంతో మెరుగున్నారు కదా. అప్పటికంటే ఖరీదైన బట్టలు వేసుకుంటున్నారు, ఖరీదైన ఫోన్ మీ చేతిలో ఉంది, మంచి ఆహారం తింటున్నారు, మీ లైఫ్ స్టైల్ మారింది, మెరుగైన జీవితం జీవిస్తున్నారు కదా. మరి అప్పుడు సనిగి, అప్పుడు గునిగి, అప్పుడు అసంతృప్తితో ఉండి, అప్పుడు ఏడ్చి, అప్పుడు కూడా దేవుడు ఏదో ఇవ్వనట్టు మాట్లాడి, ఇప్పుడు ఎంతో దీవించబడి దేవుడు అన్నీ ఇచ్చాక కూడా ఏదో లేనట్టు, ఇంకా ఏదో ఇవ్వనట్టు, ఇంకా ఎవరితోనో పోల్చుకొని, ఇంకెవరితోనో పోటీ పడి కుమిలిపోతూ, సనుగుతూ, గునుగుతూ, ఉసూరుమంట ఏ బ్రతుకండి అది? దిక్కుమాలు బ్రతుకు కదా. కొందరేమో దేవుడు కొంత దీవిస్తేనే ఎంతో సంతోషంగా ఉంటారు, నాలాంటి వాళ్ళు. దేవుడు ఉన్నాడు, అసలు అన్నిటికంటే పెద్ద దీవెన దేవుని కలిగి ఉండటం. దేవుడే లేని నాడు ఎంత ధనం ఉన్నా, ఈ లోక సంబంధమైన ఆస్తిపాస్తులు కానివ్వండి, బంధువులు కానివ్వండి, స్నేహితులు కానివ్వండి, ఎన్ని ఉన్నా సరే చచ్చాక నరకాగ్ని పాలవుతాం కదా. అదేం దీవెన? అది దీవెన కాదు. సో నాలాంటి వ్యక్తి దేవుని బట్టి మురిసిపోతుంటాడు. నేనైతే దేవుని బట్టి ఆనందిస్తుంటాను. గొప్ప దేవా, నువ్వు నాతో ఉన్నావు, నువ్వు ఏమిచ్చినా సంతోషమే, ఏమి ఇవ్వకపోయినా సంతోషమే. నాకేం కావాలో దేవునికి తెలుసు. నేను అడిగానని ఆయన ఇవ్వడు, అడగకపోయినా ఆయన ఇవ్వాలనుకుంది ఇచ్చేస్తూనే ఉంటాడు. ఒక్కోసారి అడిగినా ఇవ్వడు ఆయన. తన ప్రజల మీద ప్రేమతో ఎంత అడిగినా, ఎంత మొత్తుకున్నా, ఉపవాసం ఉన్నా ఆయన ఇవ్వడు. ఎందుకంటే ఆయన ఇచ్చిన నాడు, ఇవ్వని నాడు, ఇచ్చినది తీసేసిన నాడు నా క్షేమం కొరకు, తన ప్రజల క్షేమం కొరకే ఏదైనా చేస్తాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే దేవుని ప్రజలు దేవుని నుండి ఏదైనా పొందుకున్నప్పుడు ప్రైజ్ ది లార్డ్ అంటారు. దేవుని దగ్గర ఏదైనా పోగొట్టుకున్నా, దేవుడు ఏదైనా తీసేసినా ప్రైజ్ ది లార్డ్ అని అంటారు. యోబు అలాగే అన్నాడు కదండి. అన్నీ ఇచ్చినప్పుడు బలులు అర్పించాడు, దేవుని స్తుతించాడు. దేవుడు తన ఆస్తిని తీసేసి, పిల్లల్ని తీసేసి, ఆరోగ్యాన్ని తీసేసి, పరువు, మర్యాద, గౌరవం మంటగలిపేశాడు దేవుడే. చేసింది సాతాను అనుకోండి, కానీ సాతానికి అవకాశం ఇచ్చింది దేవుడే కదా. అల్టిమేట్గా దేవుని సెలవుతోనే సాతాను ఇవన్నీ చేశాడు. అంటే దేవుడే చేశాడు. దేవుడు రానిచ్చాడు, సాతాను కీడు చేయనిచ్చాడు. దేవుని వలన అన్నీ పొందుకున్న యోబు దేవుని స్తుతించాడు. దేవుని వలన అన్నీ పోగొట్టుకున్న యోబు అప్పుడు కూడా మళ్ళీ దేవుని స్తుతించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మాట వలన కూడా యెహోవాను దూషించలేదట, సనగలేదు, గునగలేదు.
యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొనెను, యెహోవాకు మహిమ కలుగును గాక అంటాడు. తన భార్య యోబును తిడుతుంది, గద్దిస్తుంది. అన్నీ తీసేసినాక దేవుడు ఎందుకయ్యా మనకి, దేవుని దూషించి చచ్చిపో అంటది. అప్పుడు యోబు అంటాడు, మూర్ఖురాల్లా మాట్లాడకు. అన్నీ ఇచ్చిన వాడికి అన్నీ తీసేసే అధికారం కూడా ఉంటుంది. ప్రేమించిన వాడికి గద్దించే అధికారం కూడా ఉంటుంది. కొందరు ప్రేమిస్తున్నప్పుడు మురిసిపోతారు, తప్పును గద్దిస్తే మాత్రం రోషం పొడుచుకొచ్చేస్తుంది. ఏళ్ళ తరబడి, సంవత్సరాల తరబడి, పగలనక రాత్రనక తేడా లేకుండా వాక్యం విని ప్రార్థన చేయించుకొని వాళ్ళ కష్ట సుఖాలన్నీ పంచుకొని దేవుని సేవకుని దగ్గర మేలు పొందినాక వాళ్ళు ఏదైనా వాక్యానికి వ్యతిరేకమైన తప్పు చేసినప్పుడు పాస్టర్ గారు గద్దించారనుకోండి, రోషం పొడుచుకొస్తుంది. మమ్మల్ని అంటారా, మమ్మల్ని అంత మాట అంటారా, ఇంత మాట అంటారా, మా తప్పు అంటారా, అందరి ముందు మమ్మల్ని తిడతారా అని చెప్పి రోషానికి పోయి సంఘాలు విడిచిపెట్టి వెళ్ళిపోతుంటారు, పాస్టర్ గారు కాదని వెళ్ళిపోతుంటారు. ఇది దేవుని వాక్యానికి వ్యతిరేకమైన మనస్తత్వం, రోత మనస్తత్వం. ఇది ప్రేమించే వ్యక్తికి దండించే అధికారం ఆటోమేటిక్గా వస్తుంది. మీరు మమ్మల్ని దండించొద్దు, మీరు మమ్మల్ని గద్దించొద్దు, సరిచేయొద్దు, తిట్టద్దు అనుకున్నప్పుడు అలాంటి వ్యక్తుల ప్రేమను కూడా మీరు ఆశించకూడదు, అలాంటి వ్యక్తుల సమయాన్ని మీరు ఆశించకూడదు. మీ సంఘ కాపరి మిమ్మల్ని గద్దించడం మీకు ఇష్టం లేదు, సరి చేయటం మీకు ఇష్టం లేదు. అలాంటప్పుడు లైఫ్లో ఎన్నడూ మీరు ఒక ఫోన్ కూడా చేయకుండా ఉండాల్సింది. ఒకసారి కూడా కాల్ చేసి మీ బాధలు చెప్పుకొని ప్రార్థన చేయించుకోకుండా ఉండాల్సింది. ఒక్కసారి కూడా పాస్టర్ గారి సమయాన్ని వృధా చేయకుండా ఉండాల్సింది, ఒక సెకండ్ కూడా వేస్ట్ చేయకుండా ఉండాల్సింది. అవసరం వచ్చినప్పుడు బాధలో కష్టాల్లో గంటల తరబడి నేరుగా కానీ ఫోన్లో కానీ మీ దరిద్రం అంతా, చెత్త అంతా పాస్టర్ గారి బ్రెయిన్లో పడేసి, ఇంట్లో చెత్త అంతా మనం డస్ట్బిన్లో వేస్తాం కదా, చెత్త కుండీలో పడేస్తాం కదా, అలాగా మీ లైఫ్లో ఉన్న పెంట అంతా, దరిద్రం అంతా, మీ ఏడుపు, మీ కన్నీళ్ళు, మీ బాధలు అన్నీ తీసుకొచ్చి పాస్టర్ గారి దగ్గర డంప్ చేసేసి, పాపం ఆ దరిద్రం అంతా ఆయన విని ఓర్చుకొని దేవుని సరిలో మొరపెట్టి ప్రార్థన చేసి మీకు కౌన్సిలింగ్ ఇచ్చి సరిచేసి బలపరిచాక మీ క్షేమకాలములో, మీ సమృద్ధి గల కాలములో, మీ నెమ్మది గల కాలములో దేవునికి మీరు దూరం అవుతున్న స్థితిలో ఒక ఆత్మపూర్ణుడైన దైవజనుడైతే ఖచ్చితంగా సరి చేస్తాడు. ఒక్కోసారి ప్రేమగా, ఒక్కోసారి కోపంగా. అది ఆయన పని ఆయన చేస్తున్నాడు. అట్లాంటి దేవుని సేవకులను ద్వేషించి మనసులో పగ పెంచుకొని, అందరూ వెళ్ళిపోరు, కొందరు ఉంటారు, కానీ ఆ పాస్టర్ గారి నాశనం కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. ఆ పాస్టర్ గారి కుటుంబం పతనం అవ్వాలని కోరుకుంటూ ఉంటారు. సంఘానికి వస్తుంటారు కానీ ఆ పరిచర్య పూర్తిగా ఆగిపోవాలని కోరుకుంటూ ఉంటారు. మరి ఇవన్నీ దేవుడు చూస్తుంటాడు కదా. ఆల్రెడీ మొదట తప్పు చేసేసి ఆ తప్పును సరిచేస్తున్న దేవుని సేవకుడితో మళ్ళీ విభేదాలు పెంచుకొని, ద్వేషం పెంచుకొని ఆ పాస్టర్ గారి నాశనం అవ్వాలని ఎదురు చూస్తే కయ్యనులాగా దేవుడు ఖచ్చితంగా శపిస్తాడు. అన్ని రోజులు ఒకలా ఉండవు. కాలం గడిచిన కొలది మనం చూస్తుంటాం, ఇలాంటి వ్యక్తులు అభివృద్ధి చెందకపోగా డీగ్రేడ్ అవుతుంటారు లైఫ్లో. మెల్లమెల్లగా అన్నీ ఇచ్చిన దేవుడే అన్నీ తీసేయటం ప్రారంభిస్తాడు. ఎక్కడ మొదలుపెట్టారో అక్కడికి వెళ్ళటం కాదు, అంతకంటే దయనీయమైన స్థితిలోకి దిగజారిపోయిన ఎందరినో నేను చూసా. ఎందుకు అంత దిగజారిపోయారో కూడా కారణం నాకు తెలుసు. బయటికి తీయటి మాటలు మాట్లాడుతుంటారు, స్వీట్ స్మైల్ ఉంటుంది ముఖం మీద, అంతరంగంలో మాత్రం పీకల దాకా ద్వేషం, చంపాలన్నంత కోప ద్వేషాలు పాస్టర్ గారి మీద. ఇలాంటి వాళ్ళు కాలక్రమంలో మనం చూస్తామండి, వాళ్ళు దీవించబడకపోగా అంతకంతకు క్షీణించిపోతుంటారు. దేవుడు క్షీణింపజేస్తాడు. ఒక సమయానికి మనం వెతికి చూస్తే వాళ్ళు సజీవుల సంఖ్యలో ఉండరు, బ్రతుకున్న వాళ్ళ సంఖ్యలో ఉండరు, చనిపోయి ఉంటారు. దేవుడు వాళ్ళ ఆయుష్కాలాన్ని తగ్గించేసి ఉంటాడు. సో అలా ఎంతోమంది అండి చరిత్రహీనులుగా మిగిలిపోయిన వాళ్ళు ఉన్నారు. ప్రేమించే వ్యక్తులకు గద్దించే అధికారం ఉండి తీరుతుంది. ఎవరైనా ఒకవేళ మమ్మల్ని గద్దించకండి పాస్టర్ గారు, దేవా నన్ను గద్దించక, ఓ ప్రభువా, ఓ యేసయ్య, ఓ దేవుడా, ఎల్లప్పుడూ నన్ను దీవిస్తూనే ఉండు, నన్ను ప్రేమిస్తూనే ఉండు, నేను తప్పు చేస్తే మాత్రం నన్ను దడ్డించబాకు, కొట్టబాకు, తిట్టబాకు అని కనుక ఆ బాకు ఈ బాకు అనుకుంటే మీరు పిచ్చి కథలో పడితే దేవుడు దీవించాడు. నన్ను దేవుడు దీవించాలి అనే ఆశపడే ప్రతి వ్యక్తి దేవుని దండనకు కూడా సిద్ధమై ఉండాలి. అలాంటి మనస్తత్వం కనుక మీకు ఉంటేనే దేవుణ్ణి అడగండి, దేవుని దగ్గరికి రండి.
ఇవాళ దీవిస్తున్న దేవుడు రేపు మిమ్మల్ని తోలు తీస్తాడు కూడా పట్టుకొని, బండకేసి బాతుతాడు, చావు దెబ్బలు కొడతాడు. అందరూ ముందు బట్టలు ఓడదీసి నిలబెట్టినంతగా మీ పరువు తీస్తాడు పబ్లిక్లో. మీరెంతగా మీ ఇమేజ్ టార్నిష్ అవ్వకుండా, మీ పరువు పోకుండా, మీ కుటుంబ గౌరవం మంట కలవకుండా మీరు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా దేవుడే మిమ్మల్ని అవమానాలకు అప్పచెప్తాడు. అప్పుడు మీ డబ్బు పనికిరాదు, మీ బంధువులు మిమ్మల్ని కాపాడలేరు, మీ అబద్ధాలు మిమ్మల్ని కాపాడవు, మీ మోసం మిమ్మల్ని కాపాడలేదు. అంతకంతకు మీ పరువు మీ ఇంటి పక్కన వాళ్ళ దగ్గర, మీ కోలీగ్స్ దగ్గర, మీ సమాజంలో మీ అనబడ్డ వాళ్ళు, నా అనబడ్డ వాళ్ళు అందరి ఎదుట, పరాయి వాళ్ళ ఎదుట కూడా మీరు లోకు అయిపోతారు, చులకనైపోతారు. అక్కడ దాకా తెచ్చుకోకండి. ఎంతోమంది ఎవరో, ఎందుకంటే దావీదు విషయమే చూడండి. గొర్రెలు కాసుకుంటున్న వాడిని, గొర్రెలు కాసుకునేవాడికి గేదెలు కాసుకునేవాడికి ఏమైనా తేడా ఉందా? చదువు ఉండదు, వాళ్ళకి మోటుతనం ఉంటుంది. దావీదు అంత వెనకబడ్డ వ్యక్తి, చాలా మోటు వ్యక్తి, అడవిలో గొర్రెలు కాసుకుంటూ ఉండేవాడు. అలాంటి వ్యక్తిని దేవుడు కనికరించి అతని అంతరంగాన్ని చూసి కనికరించాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దావీదు అంతరంగం దేవునికి నచ్చింది. దావీదు దేవుడు దీవిస్తే ఆనందిస్తాడు, దేవుడు దండిస్తే కూడా ఆనందిస్తాడు. తిరగబడడు, నన్ను దండిస్తావా అని పగ పెంచుకోడు. దేవుడిని ఏం పేకలాడు కాబట్టి పగ పెంచుకోడండి దేవుని మీద అనుకుంటున్నారేమో. దేవుని ప్రవక్తల పైన కూడా దావీదు తిరగబడ్డట్టు ఒక్క సంఘటన కూడా లేదు. తెలుసా ఆ విషయం మీకు? ఒకరోజు దావీదు తప్పు చేశాడు, మరొకడి భార్యను ఆశించాడు, ఆమెను పొందుకున్నాడు, ఆమె భర్తను చంపించాడు. ఊరియా అనేవాడిని చంపి అతని భార్య అయిన బత్షెబను సొంతం చేసుకున్నాడు ఇల్లీగల్గా. కానీ అందరి ఎదుట అతను నీతిమంతుడిలాగా కలరింగ్ ఇచ్చాడు, కటింగ్ ఇచ్చాడు. దావీదంటే ఉత్తముడు, దావీదంటే మంచి బాలుడు, దావీదంటే భక్తుడు అని అందరి ముందు ఒక మంచి ఇమేజ్ మెయింటైన్ చేస్తున్నాడు. అతను చేసిన తప్పేంటో అతనికి దేవునికి తెలుసు, బత్షెబకు తెలుసు, ఇంకెవరికి తెలియదు. దేవుడు ఏం చేశాడో తెలుసా అండి? అందరి ఎదుట ఇతను కలిగి ఉన్న మంచివాడు అనే ముసుగుని దేవుడు పీకేసి దావీదు పాపాన్ని పబ్లిక్గా బైబిల్లో రాయించేశాడు. ఈరోజు నాకు మీకు కూడా తెలిసేంత దూరం వచ్చింది అది. అంతేనా? అన్యాయంగా ఒకటి ప్రాణం తీస్తే, రక్తం ఒలికిస్తే, ఒకటి కుటుంబాన్ని కూలిస్తే దేవుడు అన్నాడు, నీ ఇంట్లో వాళ్ళే నీ కుటుంబాన్ని కూల్చే పరిస్థితులు వస్తాయి డేవిడ్. నీ కొడుకు లాంటి ఒకడిని, నిన్ను ప్రేమించేవాడిని, నీ కొరకు ప్రాణం పెట్టడానికి సిద్ధంగా ఉన్న ఒకడిని అన్యాయంగా నువ్వు చంపావు కదా. ఇప్పుడు నీ ప్రాణము లాంటి నీ కొడుకులను ఒకడినొకడు చంపుకుంటారు. జాగ్రత్త. నీ ఇంట్లో ఒకడి రక్తం ఒకడు చిందిస్తారు. నీ ప్రాణప్రదమైన నీ కొడుకే నీ మీద తిరగబడతాడు, నీ ప్రాణం తీయజోస్తాడు. కుక్కను తరిమినట్టు తరిమారు కొడుకులు, తెలుసండి. రాజులాగా, చక్రవర్తిలాగా, ఒక వెలుగు వెలిగిన డేవిడ్ ది గ్రేట్ అనబడ్డవాడు దిక్కులేనోళ్ళలాగా ముసలితనములో కాళ్ళకు చెప్పులు లేకుండా తన భార్యలను తీసుకొని, పిల్లలను తీసుకొని, బ్రతుకుంటే చాలు, ప్రాణాలు ఉంటే చాలు అనుకొని కట్టుబట్టలతో అడవుల పాలయ్యాడు. దేవుడు అడవుల పాలు చేశాడు. అంతరంగాన్ని చూసే దేవుడు ఏమీ లేని నాడు అన్నీ ఇచ్చాడు. ఆ అంతరంగాన్ని చూసిన దేవుడే అన్నీ ఇచ్చినాక అన్నీ తీసేశాడు. ఆ స్టేజ్లో ఈ శాపాన్ని దేవుడు ఒక ప్రవక్త చేత ప్రకటింపజేశాడు. నాతాను ఆ ప్రవక్త పేరు. బాగా వినండి, ఆ ప్రాఫిట్ పేరు ఏంటంటే నాతాను. నాతాను అనే ప్రవక్త దావీదు దగ్గరికి వచ్చినప్పుడు దావీదు పెద్ద నీతిమంతుడిలాగా, భక్తుడిలాగా కటింగిస్తూ, అప్పటికే కదా వ్యభిచారం చేసేసాడు, హత్య చేసేసాడు. ఎవరికి ఏమీ తెలియదు అనుకుంటున్నాడు. మరి దేవునికి అన్నీ తెలుసు అని దావీదు కూడా తెలుసు కదా. దేవుడు చూసి చూడనట్టు ఉంటాడని అనుకున్నాడేమో. మరి చాలామంది అలా అనుకుంటున్నారు ఈ మధ్య. వాళ్ళు చేస్తుంది తప్పని తెలుసు, అందరూ వ్యభిచారం చేయకపోయినా, నరహత్య చేయకపోయినా, వాళ్ళకి దేవుడికి ఏం కోపం వస్తుందో, దేవునికి సంతోషం కలగాలంటే ఎలా బ్రతకాలో, ఎలా బ్రతికితే దేవుని కోపం రగులుకుంటుందో అన్నీ తెలుసు. తెలిసే దిగజారి బతుకుతుంటారు, చేయకూడని పనులు చేస్తుంటారు, ఉండకూడని విధంగా బ్రతుకుతుంటారు. ఏం కాదని వాళ్ళ ఫీలింగ్. ఏమైందిలే, నా కాలం ముందే బోళ్ళంతమంది నాకంటే దిగజారి బతుకుతుండగా, అయినా బాగానే ఉండగా నేనే నాశనం అయిపోతానా, ఏం కాదు అని అనుకుంటూ ఉంటారు. ఆ తర్వాత ఏమవుతుందంటే ఒక దావీదులాగా, ఒక నయోమిలాగా
ఎక్కడ మొదలుపెట్టారు అక్కడికి వెళ్ళటం కాదు, అంతకంటే దయనీయమైన స్థితికి దిగజారిపోతూ ఉంటారు. దావీదు పరిస్థితి అదైందిగా. అతని లైఫ్ ఎక్కడ స్టార్ట్ అయింది? మనకి పరిచయం గొర్రెల కాపరిగా హ్యాపీగా కీర్తనలు రాసుకుంటూ గొర్రెలు తోలుకుంటూ పీస్ఫుల్గా ఉన్నాడు. అప్పుడు రాజు కాకపోయినా సద్దుమూట ఇప్పి చక్కగా సద్దన్నం తింటూ అడవిలో చెట్టు కింద హాయిగా ఒక రాయి తలగడగా పెట్టుకొని తుండేసుకొని పడుకునేవాడేమో. గొర్రెల కాపరులో లైఫ్ అంతే కదా. ఇప్పుడు నేను మీకు వాక్యం చెప్తుండగా ఇక్కడ డైరీ ఫార్మ్ ఉంది ఎదురుగా, చుట్టూ ఆవులు ఉంటాయి, గేదెలు ఉంటాయి, గొర్రెలు ఉంటాయి. ఎప్పుడు చూసిన వాటి అరుపులు కంటే ఎక్కువ తలపోటు ఏంటంటే వాటిని కాసే వాళ్ళ అరుపులు. తల బగిలిపోతుంటుంది. వాళ్ళకి చెప్పినా అర్థం కాదు. ఏంటంటే పాస్టర్ గారు మేమేం చేసాం అని కోపంగా చూస్తుంటారు. అది ఆవు గనక, గేదె గనక, గొర్రె గనక అది అరుస్తుంది. దానికి మేనర్స్ తెలియదు. కానీ ఇక్కడ మేము మాత్రమే కాదు, మరో కుటుంబం ఉంది. ఈ ఊరు బయట ప్రశాంతంగా చల్ల గాలి వస్తుందని, పీస్ఫుల్గా ఉంటుందని చెప్పి ఊరు బయటకు వస్తే అక్కడ ఇల్లు తీసుకుంటే అక్కడ మనుషుల వైపు డిస్టర్బెన్స్ ఉండదు, కానీ గొర్రెలు, గేదెలు, ఆవులు వాటికంటే ఎక్కువ డిస్టర్బెన్స్ వాటిని మేపుకునేవాళ్ళు. ఫోన్ వచ్చిందనుకోండి గట్టిగా మాట్లాడుతుంటారు. ఒకసారి అనిపిస్తుంది ఎంత గట్టిగా మాట్లాడతారంటే వీడికి ఫోన్ ఎందుకు, ఇక్కడ గట్టిగా మాట్లాడుతున్నాడు కదా. ఏ విజయవాడలో ఎవరితో మాట్లాడుతున్నాడు అనుకోండి, ఫోన్ లేకుండానే వాడికి వినిపించి అంత గట్టిగా అరుతుంటాడు. చెప్పు అంటుంటాడు. ఫోన్లో చిన్నగా మాట్లాడినా వినబడుతుంది కదా. వాడికి సొంతగా తెలియదు. మనం చెప్పామనుకోండి కోపంగా చూస్తున్నాడు. నా ఫోను నా ఇష్టం, నేను అరుచుకుంటా అంటే, ఒరే నువ్వు అరిస్తే ఇక్కడ వాక్యం రికార్డింగ్ చేస్తున్నావు, నీ అరుపులు నాకెందుకు, వాక్యం వింటున్న వాళ్ళకి ఎందుకు చెప్పిన అర్థం కాదు. ఎక్కువ సాయం చేసేది వాళ్ళే, మళ్ళీ అడగకుండానే సాయం చేస్తారు. దావీదు గురించి చెప్పడానికి ఇవన్నీ చెప్పుకొస్తున్నాయి మీకు. గొర్రెల కాపర్లు లైఫ్ ఎలా ఉంటుందో రోజు చూస్తున్నా ఇక్కడ నేను. ఇప్పుడు వాక్యం చెప్తుండగా చూడండి, మీకు వినబడుతుందో లేదో తెలియదు కానీ గొర్రెల శబ్దాలు, వాటిని తోలుకెళ్ళే వాళ్ళ అరుపులు. బహుశా రికార్డింగ్లో పడకపోవచ్చు ఈ మంచి మైక్ వల్ల, కానీ నాకైతే చెవులకి ఆ శబ్దాలన్నీ వింటూ డైవర్ట్ అవ్వకుండా ఆ డిస్టర్బెన్స్ని దాటి కాన్సన్ట్రేషన్తో మీకు చెప్తున్నాను నేను. అందుకే అంటున్నాను, నేను ఇంత కష్టపడి రికార్డింగ్ చేసి మీకు అందించినప్పుడు మీరు పొయ్యి మీద పప్పు పెట్టి, అన్నం పెట్టి, పాలు పెట్టి, టీ పెట్టుకొని మధ్య మధ్యలో పాజు పెట్టి పరిగెత్తుకుంటూ ఇంకెవడో ఫోన్ చేస్తే అప్పుడు ఫోన్ మాట్లాడి మెసేజ్లు చూసుకుంటూ వింటే, నేను ఎంత సదుద్దేశంతో మీకు అందించిన వాక్యం వినటం వల్ల మీకే ప్రయోజనం ఉండదు. సగం అర్థం అవద్దు, సగం అర్థం కాదు మీకు. అందుకే మనసు పెట్టానండి, ఇక ఏ డిస్టర్బెన్స్లు పెట్టుకోకండి. వాక్యం అయ్యేంత వరకు తల మీద కొంగేసుకుని స్త్రీలైతే పురుషులైతే పద్ధతిగా అందరూ కూడా స్త్రీలు పురుషులు బైబిల్ తెరిచి ధ్యానిస్తూ వినండి. దావీదుకి ఏమీ లేని నాడు మనశ్శాంతి ఉంది, సంతోషం ఉంది, హ్యాపీగా ఉన్నాడు, ఏ టెన్షన్స్ లేవు. కానీ ఇప్పుడు చక్రవర్తి హోదాలో ఉన్నాడు. పెద్ద కొడుకుని మూడో కొడుకు వచ్చి చంపేశాడంట. ఎందుకని? ఆ పెద్ద కొడుకు వచ్చి ఈ మూడో కొడుకు చెల్లిని పాడు చేశాడంట. అందరూ దావీదు కొడుకులే కానీ వేరు వేరు తలలకు పుట్టిన వాళ్ళు. దావీదుకి చాలామంది భార్యలు కదా. ఒక భార్యకి పెద్దోడు పుడితే ఒక భార్యకి మూడోవాడు పుట్టాడు. మొదటి భార్యకు పుట్టిన కొడుకు వచ్చి ఇంకో భార్యకు పుట్టిన కూతురు చెరిస్తే దాని అన్న అంటే ఆ తల్లికి పుట్టిన అన్న అబ్షాలోము వచ్చి వాడిని చంపుతాడు. తర్వాత అబ్షాలోము దావీదు మీద తిరగబడి దావీదుని చంపాలనుకుంటే దావీదు వారిపోతాడు. ఇలా ఒకటేంటండి, అబ్బో ఎన్నో దరిద్రాలు. ఏంటి సంగతి అంటే, దీవించిన దేవుడు దండిస్తున్నాడు. ఎవరికి తెలియదు నా తప్పని దావీదు అనుకుంటుంటే, ఒకరోజు నాతాను ప్రవక్త దావీదుని దర్శించడానికి వచ్చాడు. దావీదు వెంటనే లేచి వందనాలు చెప్పాడు. ప్రవక్త అంటే గౌరవం ఉంది కదా. నాతాను ప్రవక్తను కూర్చోమని చెప్పాడు. ఏంటి సంగతి అని అడిగితే, నాతాను ప్రవక్త ఒక స్టోరీ చెప్పుకుంటూ వచ్చాడు. ఒక ధనవంతుడు ఉన్నాడు, వాడికి ఎన్నో గొర్రెలు ఉన్నాయి. అదే ఊరిలో ఒక నిరుపేద ఉన్నాడు, వాడికి ఒకే ఒక గొర్రె పిల్ల ఉంది. ఆ గొర్రె పిల్లను వాడు గొర్రెలా కాకుండా కొడుకులా చూసుకుంటున్నాడు. దాన్ని వాడు కౌగిలించుకుంటాడు, ముద్దాడుతాడు, దాన్ని హత్తుకొని పడుకుంటాడు, దాని మీద ప్రాణం పెట్టుకున్నాడు ఆ నిరుపేద. అయితే ఈ ధనవంతుడి కన్ను ఆ నిరుపేద గొర్రె పిల్ల మీద పడింది. తాను కోసుకొని తినడానికి ఎన్నో గొర్రెలు, వందలాది వేలాది గొర్రెలు ఉన్నా వాటన్నిటిని విడిచిపెట్టి ఆ దిక్కులేనోడి గొర్రెను బలవంతంగా లాక్కొని దాన్ని వధించుకొని తిన్నాడు అని నాతాను ప్రవక్త చెప్పాడు. ఆల్రెడీ డేవిడ్ హిస్టరీ ఏంటంటే గొర్రెల కాపరే కదా. బాగా అర్థమైంది అతనికి. కోపంతో ఊగిపోయాడు. కోపంగా లేచి నిశ్చయముగా ఆ మనిషి మరణానికి పాత్రుడని అరుచుకుంటూ చెప్పాడు.
నాతాను ప్రవక్త వెంటనే అతని టర్న్ వచ్చింది. ఇప్పుడు అతను గట్టిగా చెప్పాడు, నువ్వే ఆ మనిషివి, ఎవరో కాదు ఆ తప్పు చేసింది. అంత అన్యాయానికి ఓడిగట్టింది ఎవరు అనుకుంటున్నావు? ఎన్నో గొర్రెలు ఉన్నాక కూడా ఆ పేదవాడికున్న కొడుకులా చూసుకుంటున్న, ప్రాణం పెట్టుకున్న ఆ గొర్రె పిల్ల మీద కన్నుబడి దాన్ని తిన్నాడే ఆ దుర్మార్గుడు, ఆ ద్రోహి, ఆ దొంగ ఎవరో కాదు డేవిడ్. నువ్వే అనగానే దావీదు ఉలుక్కు పడ్డాడు. ప్రాణం పోయినంత పని అయింది. ప్రవక్తలు ఊరికే రారు, తెలుసండి. దేవుడు పంపిస్తేనే వస్తారు. మామూలు మనుషులందరూ హాలిడేస్ వచ్చినాయి, పెద్దమ్మ ఇంటికి వెళ్దాం, పెద్దనాన్న ఇంటికి వెళ్దాం, మామ ఇంటికి వెళ్దాం, తాత ఇంటికి వెళ్దాం అని చెప్పి ఊరి మీద పడి తిరుగుతుంటారు కదా. చిన్నప్పుడు మేము తిరిగే వాళ్ళం అలాగా. తిరిగి 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 ఏం సాధించామంటే మా అమ్మ నాన్న త్వరగా చచ్చిపోయారు. ఆ చచ్చిపోయిన తర్వాత ఎవరికైతే మేము వాళ్ళు బతుకుండగా తెగ తిరిగామో, మా అమ్మ నాన్నలు తిప్పారో, వాళ్ళెవ్వరూ కూడా మాకు రవ్వంతా కూడా ఉపయోగపడలే. రవ్వంతా కూడా. డబ్బు గురించి నేను అనట్లా, అసలు ప్రేమగా ఫోన్ చేసి పలకరించి నానా బాగున్నావా అని పలకరించే వాళ్ళు కూడా బహురుదండి, బహు అరుదు. వాళ్ళు అందరూ బైబిల్ చదువుతారు, అందరూ సేవ చేస్తారు. ప్రవక్తలు అలా ఊర్ల మీద పడి తిరగరు. స్నేహితుల కొరకు, బంధువుల కొరకు, ఈ బంధుత్వాల కొరకు తిరగరు. దేవుడు ఏదైనా పని అప్పచెప్పి వెళ్ళు అంటే ఒక ఏలియా ప్రయాణమై వెళ్తాడు ఆహాబు దగ్గరికి, బంధువు అని కాదు. అలాగే నాతాను దావీదు దగ్గరికి ఎందుకు వచ్చాడంటే బంధుత్వానికి కాదు. ఎవరిదో పెళ్ళంట, ఫ్యామిలీ అంతా కట్టగట్టుకొని చక్కగా రిజర్వేషన్ చేసుకొని వెళ్ళిపోయి గిఫ్ట్ ఇచ్చేసి భోజనం చేసేసి మన ఇంట్లో ఏదో చెప్తే మళ్ళీ అందరినీ పిలుచుకొని, ఇది కామన్గా అందరి లైఫ్ స్టైల్ జరిగేది. తప్ప నేను అనట్లా. ఒక సగటు మానవుడు ఇలా బతుకుతుంటాడు. కానీ ప్రవక్తల లైఫ్ స్టైల్ అలా ఉండదు. ఇది అర్థం కాక దేవుడు పిలిచి అభిషేకించిన తన సేవకులను కొందరు తప్పుపడుతుంటారు. నేను అందుకే ఎవరింటికి వెళ్ళను. ఇదేదో స్టైల్ కాదు, ఏదో మెయింటైన్ చేయటం కాదు. దేవుడు నన్ను పిలిచిన పిలుపు వేరే. దేవుడు నాకు అప్పగించిన బాధ్యతలు, పనులు అవి ఎంత బరువైనవంటే ఇంకెవరింటికో వెళ్ళి వాళ్ళని సంతోషపెట్టేంత ఓపిక, ఖాళీ, తీరిక నాకు లేవు. పోనీ మీ ఇంటికి అందరినీ పిలిచి ఎంటర్టైన్ చేయొచ్చు కదా అంటే నెత్తి కొట్టుకోవడానికి ఏ రాయి అయితే ఏంటి కదా. దేవుడు నన్ను పిలిచిన పిలుపుకు న్యాయం చేయాలంటే, ఆయన చిత్తము నా ద్వారా సంపూర్ణంగా నెరవేరాలంటే నేను చచ్చే లోపు నాకు ఈ బంధుత్వాలు, ఈ స్నేహాలు, ఇవన్నిటికీ ఇక నేను ఫుల్ స్టాప్ పెట్టాల్సిందే. అబ్రహాము అందరినీ విడిచిపెట్టరా అన్నాడు దేవుడు. దేవుడేమి ఆషామాషిగా పిలవలా. దేవుడు ఒక వ్యక్తిని తన పని కొరకు పిలిచాడంటే ఆ వ్యక్తి లోక సంబంధమైన బంధుత్వాలు, స్నేహాలన్నీ తెంచుకొని రావాల్సిందే ఖచ్చితంగా. పేతురు అంటాడు యేసు ప్రభుతో, మేము అందరినీ విడిచిపెట్టి నిన్ను వెంబడించాం కదా, మరి మాకేంటి ప్రభువా ప్రతిఫలం అని అంటాడు కదండి. అందరినీ విడిచిపెట్టి ఎందుకు వెంబడించాలి? అందరినీ కట్టగట్టుకొని గుంపుగా బయలుదేరచ్చు కదా అంటే అది పాసిబుల్ కాదు. అబ్రహామును దేవుడు పిలిచిన, పేతురుని పిలిచిన, నన్ను పిలిచిన, ఆ రోజు అబ్రహాం అయినా లేదా పేతురైనా ఇవాళ నేనైనా ఎవరైనా సరే, వన్స్ దేవుడు పిలిచాడంటే ఈ లోక సంబంధమైన స్నేహాలకు, బంధుత్వాలకు బాయి చెప్పి రావాలి. శాశ్వతంగా బంధాలను తెంచుకోనక్కర్లేదు. కానీ కామన్ పీపుల్ లాగా రాకపోకలు లేదా బంధుత్వాలు, ఎంటర్టైన్మెంట్లు, మీరు నాకు భోజనం పెట్టండి హాలిడేస్కి వస్తే, ఈసారి మీరు మా ఇంటికి రండి సెలవులకి, సమ్మర్ హాలిడేస్కి, అప్పుడు మేము వండి పెడతాం, అందరం కలిసి అలా పిక్నిక్కి వెళ్దాం, ఏదైనా హాలిడే టూర్ పెట్టుకుందాం అనేవి నాలాంటి వ్యక్తులకు సాధ్యం కాదు. 24 hours 7 days in a week 365 days దేవుని సేవ మాత్రమే. దేవుని సేవకునిగానే ఎక్కడికైనా వెళ్తా. అందుకే ఎవరు పెళ్ళికి పిలిచినా వెళ్ళను నేను, తెలుసండి. ఒకవేళ నేనే ఆ పెళ్లి చేయాల్సి వస్తే తప్ప, బ్రదర్ మీరు మా సంఘ కాపరి, మీ ప్రార్థనలో దీవెన ఉందని మాకు తెలుసు కనుక మీరు వచ్చి ప్రార్థన చేయండి, మీరు వచ్చి వాక్యం చెప్పండి, మీరు లేకుండా పెళ్ళి ఏంటండి అన్నంత విలువ ఇస్తారు చూడండి, అంత గౌరవం ఇస్తారు నాకు. తప్పదు, అప్పుడు నేను లేకపోతే పెళ్ళి జరగదు, మీరు లేకపోతే మేము పెళ్ళి చేయమండి, మీరు లేకుండా పెళ్ళి ఏంటండి మా ఇంట్లో అన్నంత విలువ ఇస్తారు కదా నాకు. అలాంటప్పుడు వెళ్తాను, వాక్యం చెప్తా, ప్రార్థన చేస్తా, దీవించి వస్తా. కానీ కొంతమంది చూడండి, మీరు వస్తే ఏంటి రాకపోతే ఏంటి, పెళ్ళి ఆగదు. అందరికి ఇచ్చినట్టే నాకు కార్డు ఇస్తారు, రండి బ్రదర్ వచ్చి ఫోటో దిగండి, భోజనం చేసి వెళ్ళండి అని వాళ్ళ బంధువులతో నన్ను కలిపేస్తారు, స్నేహితులతో కలిపేస్తారు నన్ను. అందరిలో నేను అందరిలో ఒకడిని కాదు. దేవుడు తన సేవ కొరకు నన్ను
పిలిచి అభిషేకించాడు, తన కొరకు ప్రత్యేకించుకున్నాడు. దేవుని కొరకు నా లైఫ్ని నేను డెడికేట్ చేసేసా, త్యాగం చేసేసా, నిజంగానే త్యాగం చేశా. కొందరికి ఇది హాస్యాస్పదంగా అనిపించవచ్చు, కొందరికి ఎగతాళిగా అనిపించవచ్చు. ఎవరెవరైతే ఎగతాళిగా హాస్యాస్పదంగా సిల్లీగా తీసుకొని నవ్వుతుంటారో దేవుడే వాళ్ళని ఏదో ఒకరోజు మూతిపెత్తి అంతాడు అని ఇది నిజం. అర్థమవుతుందా? ఆశామాషిగా ఎగతాళిగా దేవుని సేవ చేయట్లేదు. నేను ఎంతో డెడికేషన్తో ఈ దేవుని సేవ చేస్తున్నా. కాబట్టి ప్రవక్తలు ఊరికే ఎవరి దగ్గరికి రారు. సమూయేలు ప్రవక్త దావీదుని అభిషేకించడానికి బయలుదేరి వచ్చినప్పుడు అందుకే ఆ ఊరి వాళ్ళందరూ సమాధానంతో వస్తున్నావా అని అడిగారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే శామ్యూయేల్ అనే ప్రాఫెట్, సమూయేలు అనే ప్రవక్త దేవుడు చెప్పనిదే, దేవుడు పంపనిదే లోక సంబంధమైన కార్యకలాపాల మీద ఉట్టిగా ఏ ఊరు రాడు, ఎవరింటికి రాడు. ఒకసారి మన తాతని కలిసి వద్దాం, ముత్తాతని కలిసి వద్దాం, మేనమామని కలిసి వద్దాం, పెదనాన్ని కలిసి వద్దాం, చిన్నాన్ని కలిసి వద్దాం అని చెప్పి ఈ లోక సంబంధమైన రక్త సంబంధాల కొరకు సమూయేలు ప్రవక్త లాంటి ప్రవక్తలు ఏ ఊరు బయలుదేరి రారు. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు, వాళ్ళకి అక్కర్లేదు, వాళ్ళకి అవసరం లేదు. ఈ బంధాలు బంధుత్వాలతో ఇక పని లేదు. ఒకటే బంధం ఇప్పుడు, ఆధ్యాత్మిక బంధం, దేవునితో సంబంధం. కాబట్టి అందరికీ తెలుసు సమూయేలుకి రక్త సంబంధాలు, బంధాలు, బంధుత్వాలు, ఈ ఎంటర్టైన్మెంట్ లాంటివి పడవు, నచ్చవు. అది అతని లైఫ్ స్టైల్ కాదు, అతని కాలింగ్ అది కాదు. అలాంటిది మన ఊరు వచ్చాడంటే దేవుడు పంపాడనమాట. దేవుడు పంపాడంటే శుభవార్త, దుర్వార్త, సంతోషకరమైన సమాధానకరమైన వార్తతో వస్తున్నాడా, లేకపోతే దుర్వార్త మోసుకొస్తున్నాడా, దేవుని శాపాన్ని ప్రకటించడానికి వస్తున్నాడా అని గజగజ వణుకుతూ సమాధానంతోనే వస్తున్నావా అని ఎదుర్కొంటూ అడిగారు. సమాధానంతోనే వస్తున్నాను కానీ అమ్మయ్య ఒక ప్రాఫిట్ మా ఊరు వచ్చాడు, మా ఇంటికి వచ్చాడు, సమాధానంతో వచ్చాడు అంటే అప్పుడు దీవెన. కోపంతో, ద్వేషంతో లేదా దేవుని తరపున రోషపడి ఒక శాపాన్ని ప్రకటించడానికి వస్తే కనుక మూడినట్టే ఇంకా కదండి. ఒకరోజు యేసు ప్రభు వాక్యం చెబుతూ ఉండగా ఎవరో ఒక ఆవిడ గట్టిగా అడిచిందట, నీకు పాలిచ్చిన నీ తల్లి ధన్యురాలు, ఆమె దేహము ధన్యము అన్నట. వెంటనే యేసే అన్నాడు, నేను చెప్పుతున్న ఈ మాటలు విని వాటి చెప్పున బ్రతుకు వాడు మరీ ధన్యుడు అన్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరియమ్మ కంటే మనం ధన్యునం. అందుకే మరియమ్మను మొక్కకూడదు, గుణదల కొండకి గుండు కొట్టించుకోకూడదు. వేలంగిని మాత, ఆ మాత, ఏ మాత అయినా అన్నీ మరియమ్మ గురించే కదా. యేసును ఆరాధించాలి, మరియమ్మను ఆరాధించకూడదు. మరియమ్మ కంటే యేసుక్రీస్తు బోధన ప్రకారం బ్రతుకుతున్న వాళ్ళు ఉంటారు చూసారండి, వాళ్ళు ఇంకా ధన్యులంట, ఇంకా ధన్యులు. మరోసారి యేసు ప్రభు వాక్యం చెబుతుంటే కొందరు చెప్పారు, బయట నీ తల్లియు, నీ సహోదరులను, నీ సహోదరులను, మీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆర్ వెయిటింగ్ ఫర్ యూ అని చెప్పారు. యువర్ మదర్, యువర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆర్ వెయిటింగ్ ఫర్ యూ. జీసస్ అంటే జీసస్ అంటాడు, హూ ఈజ్ మై మదర్, హూ ఈజ్ మై బ్రదర్ అండ్ హూ ఈజ్ మై సిస్టర్. ఎవరు నా సహోదరులు, ఎవరు నా సహోదరులు, ఎవరు నా తల్లి? పరలోకమందున నా తండ్రి చిత్తము చొప్పున జరిగిస్తున్న బ్రతుకుతున్న మీరు కాదా అంటాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నిజంగా ఆమె యేసుక్రీస్తు తల్లి కాదా? మరియమ్మ తల్లే. ఆయన తోడబుట్టిన వాళ్ళు కాదా? తోడబుట్టిన వాళ్ళే. కానీ యేసు ప్రభు వాళ్ళకంటే ఇప్పుడు ఆత్మ సంబంధమైన వ్యక్తులకు ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నాడు. ఆత్మ సంబంధులైన ప్రతి దైవజనుడు, దేవుడు అభిషేకించిన ప్రతి అభిషిక్తుడు ఇలాగా ఆలోచిస్తాడు. రక్త సంబంధాలు, లోక సంబంధమైన బంధాలకి ఫుల్ స్టాప్ దేవుడు పెడతాడు. అది మనం పెట్టాలనుకుంటే అవ్వదు. నాలాగా అందరూ ఉండాలంటే మీ వల్ల సాధ్యం కాదు. అర్థమవుతుందా? మీలాగా బ్రతకడం నా వల్ల సాధ్యం కాదు. అందుకే యేసు ప్రభు అంటాడు, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు, పరలోకమందున నా తండ్రి చిత్తము చొప్పున బ్రతుకుతున్న వాళ్ళే కదా అంటాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఎలాగో సందర్భం వచ్చింది కనుక చెప్తున్నానండి, అందరితో పాటు మీరు కూడా రండి బ్రదర్, అందరితో పాటు ఫోటో దిగేసి పెళ్లిలో వెళ్ళిపోండి, భోజనం చేసి వెళ్ళిపోండి అనుకునే వాళ్ళు బాధపడ్డా పర్వాలే. ఒక ప్రవక్తను పిలిస్తే ఆ ప్రవక్త వలన మేలు అవ్వాలి, దీవెన అవ్వాలని ఆ ప్రవక్త సందేశం అందరికీ వినిపిస్తే పెళ్ళికి వచ్చిన వాళ్ళందరూ విని బాగుపడతారు అనుకొని పిలవాలి తప్ప ఏదో అందరినీ పిలుస్తున్నాం కదా, స్టీవెన్ బ్రదర్ని కూడా పిలిచేద్దామని పిలిస్తే నా విలువ మీరు గుర్తుపట్టకపోయినా నా విలువ నాకు తెలుసు. పిలిచేవాడు నన్ను లోకు చేసి అందరితో పాటు ఒకడిగా పిలిచిన లోకు అవ్వడానికి నేను సిద్ధంగా లేను. అర్థమవుతుందండి? నా విలువ నాకు తెలుసు. విలువ తెలిసిన వాళ్ళకి నేను అందాలి, నా బోధలు అందాలి, నా ప్రయాణాలు వాళ్ళ కొరకు చేయాలి,
ఎనర్జీ వాళ్ళ కొరకు వృధా అవ్వాలి. నా అలసట అంతా దేవుని కొరకు, దేవుని వాక్యం వినాలనుకునే వాళ్ళ కోసం, నా డబ్బు అయినా నా సమయం అయినా ఏదైనా సరే. కాబట్టి ఎవరు బాధపడ్డా, ఎవరు హర్ట్ అయినా పర్వాలా, నేను వెళ్ళటం అంటూ జరిగితే అక్కడ వాక్యం బోధించడానికి మాత్రమే వెళ్తా. ప్రవక్తలు అలాగే వస్తారు. నాతాను అలాగే వచ్చాడు దావీదు దగ్గరికి. కాబట్టి దావీదుకు తెలుసు ఏదో సందేశం మోసుకొచ్చాడు ఈ ప్రవక్త, అది మంచిదా చెడ్డదా, జస్ట్ వెయిట్ అండ్ వాచ్ అనుకున్నాడు. ఈలోపు చెప్పాడు, నువ్వే ఆ దుర్మార్గుడివి, కాబట్టి యెహోవాకు ఏదనగా అని శాపాన్ని, పెద్ద శాపవచనాలు ప్రకటించాడు నాతాను ప్రవక్త. ఇవన్నీ విన్న దావీదు మామూలుగా అయితే ఏం చేయాలండి, రాజు కదా, అధికారం ఉంది కదా, నాతాను ప్రవక్తను తిట్టటమో, నన్ను గద్దిస్తావా, నేను చేసిన తప్పు అంటావా అని కోపగించుకోలేదు, పగ తీర్చుకోలేదు, తిరగబడలేదు. సౌలు అలా తిరగబడ్డాడు. 70 మంది యాజకులు చంపించాడంట పాపిష్టోడు. దావీదుకి సహాయం చేశారని చెప్పి, దావీదుకి ఆహారం ఇచ్చారని, గొలియాతు కత్తి ఇచ్చారని చెప్పి 70 మంది యెహోవా యాజకులు దేవుని సన్నిధిలో సేవ చేస్తున్న 70 మందిని చంపించాడంట పాపాత్ముడు సౌలు. అందుకే కదా దారుణమైన చావు తెచ్చాడు. ఒక్కరోజే అతను, అతని 3 కుమారులు చచ్చిపోయారు. జ్ఞాపకం పెట్టుకోండి, మామూలు మనుషులను బాధ పెడితేనే, మామూలు మనుషులను అన్యాయంగా ద్వేషిస్తేనే, మామూలు మనుషులకు కీడు చేస్తేనే దేవుడు ఊరుకోడు. తరిమి తరిమి చంపుతాడు, దేవుడు నాశనం చేస్తాడు. చావు కంటే భయంకరమైన ఏంటో తెలుసా అండి, బ్రతక బుద్ధి గాక, చావు రాక, సంతోషం లేక, ఆరోగ్యం లేక, కావలసినంత డబ్బు లేక, మనశ్శాంతి లేక, కాపుదల లేక, ఏం బ్రతుకో దరిద్ర బతుకు, ఈ బతుకు బతకబుద్ధి అవ్వట్లేదని చావును కోరుకుంటూ, చావేమో రాక బ్రతుకుతూ ఉంటారు చూసారా, అలాంటి వాళ్ళకు అందరికంటే పెద్ద శిక్ష అన్నమాట అది. చావు అన్నిటికంటే ఇంకా చిన్న శిక్ష అనుకోవచ్చు. తెలుసా, అమధ్య అనే రాజు ప్రవక్త పైన తిరగబడతాడు. అమధ్య, నువ్వు చేస్తున్న తప్పు, ఏ దేవుడైతే నీకు విజయం ఇచ్చాడో శత్రువుల పైన, నువ్వు ఆ శత్రువులు అంతవరకు ఆరాధించిన విగ్రహాలు తెచ్చుకుని ఇంట్లో ఇప్పుడు నువ్వు పూజిస్తున్నావు, తప్పు చేస్తున్నావు అమధ్య అనగానే ప్రవక్త మీద తిరగబడ్డాడు. కోపంగా కన్నెర్ర చేశాడంట. నువ్వు నా ఆలోచనకర్తలలో ఒకడివైతివా, నాకు సలహాలు ఇచ్చేంత నీకుందా, నాకు నేర్పిస్తావా, నేను చేసిన తప్ప అంటావా అని చెప్పి, నేను నిన్ను చంపనేలా, మూసుకొని దొబ్బే అన్నాడంట అమధ్య అనే రాజు. అప్పుడు ఈ ప్రవక్త ఏమనుకున్నాడు తెలుసా, బుద్ధిమంతుడైతే, బాగుపడే లక్షణాలు ఉంటే, ఒక దైవజనుడు వచ్చి నువ్వు చేసిన తప్పు అన్నప్పుడు తప్పును ఒప్పుకొని విడిచిపెడతారు, పశ్చాత్తాపడతారు. కానీ వీడు తప్పును ఒప్పుకోవట్లే, విడిచిపెట్టట్లే, పైగా తిరగబడుతున్నాడు, చంపుతా అంటున్నాడు, కోపంగా చూస్తున్నాడు. ఇదంతా చూస్తే నాకు ఒకటి అర్థమైంది, యెహోవా వీడిని నాశనం చేయాలనుకున్నాడు కనుక వీడికి వినయ బుద్ధి దేవుడు తీసేశాడు అనుకున్నాడంట. సో వినయ బుద్ధి ఎవరెవరికి ఉండదో తెలుసా, తప్పు అని చెప్పినప్పుడు సరి చేసుకునే మనసు ఎవరెవరికి ఉండదో తెలుసా, ఎవరినైతే దేవుడికి నాశనం చేయబోతున్నాడో వాళ్ళకి గర్వం పతాక స్థాయికి జరిపోతుంది. ఇంకా తిరగబడుతుంటారు, వినే బుద్ధి కోల్పోతారు, అహంకారులే ప్రవర్తిస్తుంటారు, గుర్రుమను చూస్తుంటారు దేవుని సేవకులని. ఉజ్జియా అలాగే చూశాడు. చిన్న వయసులోనే తండ్రి చచ్చిపోతే చిన్న వయసులోనే రాజు అయిపోయాడు ఉజ్జియా. దేవుని జ్ఞానంతో నింపబడ్డ జకర్యా అనే ప్రవక్త నాయకత్వంలో ఈ ఉజ్జియా చిన్నప్పటి నుంచి వాక్యం నేర్చుకుంటూ పెరిగాడు. చిన్నప్పుడే రాజు అయిపోయాడు. దేవుడు అతన్ని బాగా దీవించాడు. ఎలా దీవించాడట, ఉజ్జియా యెహోవాను ఆశ్రయించినంతకాలం యెహోవా అతన్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడట. ఆశ్చర్యకరమైన సహాయము ఉజ్జియాకి దేవుడు అందిస్తూ ఉన్నాడట. ప్రైస్తలాడు, హల్లెలూయా. ఆశ్చర్యకరమైన సహాయం అంటే ఏంటో తెలుసా, మనం చెప్పాను కదా, మా పెద్దబాబుకి సర్జరీ అయింది, డెడ్లీ సర్జరీ, క్రిటికల్ సర్జరీ, చాలా ప్రమాదకరమైన సర్జరీ. అది అంత ప్రమాదకరమని నాకు తెలీదు. ముక్కు లోపట ఎక్కడో లోపటికి ఈ ముక్కు బోను డీవేట్ అయి ఉంది, ఊపిరి సరిగా ఆడట్లేదు. చిన్న సర్జరీ, సేమ్ డే ఇంటికి వచ్చేయచ్చు అనుకుంటే తర్వాత డాక్టర్స్ చెప్పారు ఏంటంటే అది చాలా ప్రమాదకరమైన సర్జరీ అని. ఇవన్నీ వివరంగా నేను ఒక వీడియో చేసి యూట్యూబ్లో పెట్టా, చూడండి వాళ్ళు చూడండి. ఇప్పుడు మళ్ళీ టైం అంతా వేస్ట్ అయిపోతుంది. అయితే ఆ రోజు హాస్పిటల్లో డాక్టర్స్ కానివ్వండి, నర్సులు కానివ్వండి, జూనియర్ డాక్టర్స్ కానివ్వండి, మెడికోలు ఉంటారు కదా, హౌస్ సర్జన్స్లోకి వచ్చిన వాళ్ళు,
వాళ్ళు కానివ్వండి, అలాగే పరాయి ఊర్లో మాకు అకామిడేషన్ కానివ్వండి, కావాల్సిన టైంకి డబ్బు అనేక వైపుల నుంచి వరదలాగా వచ్చి ప్రవాహంలాగా వచ్చి పడింది డబ్బు. కొందరేమో తర్వాత ఇవ్వండి బ్రదర్ పర్వాలేదు, ప్రస్తుతం అవసరానికి ఉంచండి అని ఇచ్చారు. ఉన్నట్టుంటే కూడా అయినా ఉంచండి, గవ్వుకుని అవసరమైతే మళ్ళీ మీరు ఇబ్బంది పడకండి అని తర్వాత ఇవ్వండి అని కొందరు ఇస్తే, కొందరేమో ఇది మళ్ళీ మాకు ఇవ్వక్కర్లేదన్నా, మీరు దేవుని సేవకుడు కనుక మేము ప్రేమగా ఇవ్వాలనుకుంటున్నాం, ప్రస్తుతం మా దగ్గర మనీ ఉంది అని చెప్పి ఇంక ఇవ్వక్కర్లేదని ప్రేమగా ఇచ్చి వెళ్ళిపోయారు. దేవుడు సహాయం అందిస్తూ వచ్చాడు, ఆశ్చర్యకరమైన సహాయం. ఉజ్జియాకి దేవుడు ఏదైతే అందించాడో తన ప్రజలందరికీ బైబిల్ గ్రంథంలో, బైబిల్ కాలము నాటి ప్రజలకు ఎలాగైతే దేవుడు అందించాడో నాకు ప్రతిరోజు దేవుడు ఇలాగా అందిస్తూనే ఉన్నాడు. మంచి అకామిడేషన్ దేవుడు ఇప్పించాడు. పరాయి ప్రాంతంలో రూపాయి ఖర్చు పెట్టకుండా బెస్ట్ అకామిడేషన్ దేవుడు ఇచ్చాడు. మంచి భోజనం మరొక వైపు నుంచి దేవుడు పంపిస్తున్నాడు. ఆశ్చర్యకరమైన సహాయము దేవుడు తన ప్రజలకు అందిస్తాడు. ఆనాడు ఇజ్రాయేలీయులకు చూడండి, సముద్రం అడ్డం వస్తే దారి చేశాడు. ఆహారం కొరకు దేవుడు దేవదూతల ఆహారం ఆకాశం నుంచి కురిపించాడు. దాహం వేస్తే బండలో నుంచి నీళ్ళు ఇచ్చాడు. ఎన్ని అద్భుతాలు కదా. బైబిల్ కాలంలో కాబట్టి జరిగిందండి అనే వాళ్ళందరికీ నేను చెప్తున్నా, బైబిల్లో మనం చదువుతున్న ఆ దేవుడు సజీవుడైన దేవుడు. మనం గనక దేవుని ప్రేమిస్తే, మొదట బైబిల్ చదువుకున్నాం కదా, సామెతల గ్రంథము 11వ అధ్యాయము 28వ వచనములో, నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుదురు అని. దేవుడు వృద్ధి నొందిస్తాడు, సహాయం అందిస్తాడు. ఉజ్జియాకి దేవుడు అందించాడు. తండ్రి లేని పిల్లోడు, దిక్కు లేనోడు, వీడిని ఈజీగా ఓడించేద్దాం అనుకునే వాళ్ళందరికీ చెంపపెట్టులాగా అంతకంతకు వర్ధిల్లాడు, అంతకంతకు దీవించబడ్డాడు. ఒక రాత్రుల్లోనే వర్ధిల్లలేదు, ఒక రోజులో, ఒక నెలలో, ఒక సంవత్సరంలో దీవించబడలేదు. కానీ ఆశ్చర్యకరమైన సహాయం, అందరికీ ఆశ్చర్యమే. తండ్రి చిన్న వయసులో పోయేసరికి వీడికి భవిష్యత్తు లేదనుకున్నాం, వీడు నాశనం అయిపోతాడు అనుకున్నాం, వీడి రాజ్యం దేవాలదేశం అనుకున్నాం. కానీ ఏంటి అద్భుతం, ఎవరు సాయం చేస్తున్నారు, ఏంటి డెవలప్మెంట్, ఏంటి గ్రోత్, ఏంటి ప్రాస్పరిటీ ఏంటి అని శత్రువులు, సొంతోళ్ళు, నైబర్స్, అన్ని రాజ్యాలు ఆశ్చర్యపడేంత గొప్ప ఆశ్చర్యకరమైన సహాయం అది దేవుడే చేయగలడు. దేవుని ప్రజలకే దేవుడు చేస్తాడు. నామకార్థంగా బతికే వాళ్ళు నులివెచ్చుకుంటారు కొంతమంది. అటు క్రైస్తవులు కాదు, అటు హిందూస్ కాదు, బైబిలికల్గా పూర్తిగా బతకరు. అలాగని చెప్పి పూర్తిగా అన్యులా బతకరు. దేవుని నమ్ముకున్నాం అంటారు, నెత్తి మీద వల్ల బొట్టు పెట్టుకుంటారు సిగ్గు శరం లేకుండా. ఏమాత్రం సిగ్గు ఉండదు. మీరు హిందువులు అంటే కాదండి, మేము దేవుని నమ్ముకున్నాం, మరి నెత్తి మీద బొట్టు ఎందుకు, మీ ఆయనతో అంతాడా, మా ఆయన కూడా మారిపోయాడండి. అత్తమామలు వైపు నుంచి మీకు ఏమన్నా ఇబ్బంది ఉందా, వాళ్ళు కూడా మంచోళ్ళండి, ఆత్మీయులండి, వాళ్ళు మారకపోయినా నాకు స్వేచ్ఛ ఇచ్చారండి. మరి ఏం మాయరోగం నీకు? ఇంకా విగ్రహాలు ఆరాధించే వాళ్ళు విగ్రహానికి గుర్తైన లేదా విగ్రహారాధనకు సంబంధించిన బొట్టుని నెత్తి మీదో లేకపోతే నొసటి మీదో మెడ మీదో పెట్టుకుంటున్నారు. నీకేం మాయరోగం? నీలాంటి వాళ్ళతో దేవుడు ఎందుకుంటాడు? ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం, పరలోక రాజ్యములో చేర్చబడ్డ పరిశుద్ధుల నొసర్ల పైన దేవుని నామము ముద్రించబడి ఉన్నదంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన నొసర్ల మీద దేవుని నామం దేవుడు ముద్రిస్తున్నాడు. ఆ నొసటి పైన విగ్రహాలకు సంబంధించిన, అది విగ్రహాల ముందు పెట్టలేదండి అంటారేమో, స్టిక్కరు గెట్టుడు. ఇంట్లో స్వేచ్ఛ లేకపోతే, నీ భర్త మారకపోతే, నీ అత్తమామలు మారకపోతే, అప్పుడు స్టిక్కర్ లాంటిది ఏదో ఒకటి పెట్టుకోమని నేను చెప్తా కొత్తగా ప్రభు నమ్ముకున్న అన్యులకు. కానీ ఇట్లు అందరూ మారిపోయారు, అందరూ ప్రభుని తెలుసుకున్నారు. నీకు స్వేచ్ఛ ఉంది ఏంటంటే బొట్టు పెడితే ఇంకా అందంగా కనిపిస్తామనే ఒక లోకాశ, శరీరేచ్ఛ. ఏ స్త్రీ అయినా ఏ పురుషుడైనా దేవుని సంతోషపెట్టడం కొరకు బతకాలి. దేవుని సంతోషపెట్టడం పైన మనస్సు ఉండాలి. అంతే తప్ప బొట్టు పెడితే ఇంకా అందంగా ఉంటా, ఇంకేదో పెడితే ఇంకా అందంగా ఉంటా, దేనికి ఇంకా అందంగా ఉండాలి? ఎవరిని సంతోషపెట్టడానికి, ఎవరిని ఆకర్షించడానికి, ఎవరిని మోసం చేయడానికి, ఏం సాధించడానికి? చెప్పండి. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థమని దేవుడు తన వాక్యం ద్వారా రాయించలేదా? ఎందుకు ఈ పిచ్చి, ఎందుకు ఈ ఆరాటం? కొందరికి బైబిల్ చదవడానికి టైం ఉండదు, కానీ రకరకాల పిచ్చి పిచ్చి జడలు అల్లుకోవడానికి మాత్రం ఎంతో టైం ఉంటుంది. ఒక జడేసుకోవడానికే మా అమ్మగారు విసుక్కునేవాళ్ళు. ఏంటో నాన్న టైం లేదు జడేసుకోవడానికి, కంగారుగా ఏదో రకంగా దువ్వేసుకొని పడేసుకునేవాళ్ళు. ఇప్పుడు నా భార్య అంతే, గంటల తరబడి అద్దం ముందు నుంచుకొని రకరకాల సోకుల జడలు అల్లుకొని ఎంత టైం వేస్ట్ అవుతుంది.
ఎవరి స్వేచ్ఛ వాళ్ళకు ఉంది. రాజ్యాంగం కలిగించింది కరెక్టే. నేను రాజ్యాంగం గురించి మాట్లాడట్లా, దేవుని గురించి మాట్లాడుతున్నా. రాజ్యాంగం ప్రకారం మీకు నచ్చిన జడలేసుకోవచ్చు, గుండు కొట్టుకోవచ్చు, ఎవరి స్టైల్ వాళ్ళు పాటించవచ్చు. నేను పబ్లిక్ గురించి మాట్లాడట్లా. బట్టలిప్పి కూడా తిరగచ్చు. ఇప్పుడు అక్రమ సంబంధం తప్పే కాదని సుప్రీంకోర్టు తీర్పులు ఇచ్చింది కదా. స్త్రీకి ఆమె స్వేచ్ఛ ఆమెకుంది. ఆమె ఎవరితో అయినా తిరగచ్చు, ఎవరితో అయినా పడుకోవచ్చు, సహజీవనం చేయొచ్చు, పిల్లల్ని కనొచ్చు, మళ్ళీ ఆడు మొహం వచ్చి ఇంకొకరితో తిరగచ్చు, వీధి కుక్కలా బతకచ్చు అని చెప్పి సుప్రీంకోర్టే తీర్పిచ్చాక ఇక మనం ఎవరం తప్పు పట్టడానికి. కాబట్టి పబ్లిక్ గురించి నేను మాట్లాడట్లా. దేవుని నమ్ముకొని బాప్తిసం పొంది బైబిల్ చదువుతూ క్రీస్తే నా ప్రభువు నా రక్షకుడు అనుకునే వాళ్ళు స్త్రీలైనా పురుషులైనా గుర్తుపెట్టుకోండి. స్త్రీలైనా పురుషులైనా కూడా బాహ్య సౌందర్యం పైన, ఫిజికల్ బ్యూటీ పైన కనుక మనసు పెట్టి దాని కొరకు మళ్ళీ డబ్బులు ఖర్చు పెట్టి తగలేసి బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఇంకా అందంగా, ఇప్పుడు మేల్ బ్యూటీ పార్లర్స్ కూడా అన్ని ఊర్లలో ఉన్నాయి కదా, దువ్విన తల మళ్ళీ మళ్ళీ దువ్వి, ఆ బొచ్చంతా ఊడిపోయేదాకా దువ్వి, రాసిన చోట మళ్ళీ ఇంకో రంగు రాసి దాని మీద ఇంకొక రంగు వేసి, ఫౌండేషన్ ఒక రంగు ఇంకొక రంగు రాసుకోండి. కానీ మీకు చర్చ ఎందుకు? ఇంకా మీకు బైబిల్ ఎందుకు? దేవుడు లేని ప్రజలు నరకానికి వెళ్తారని దేవుడు ఎవరి గురించి చెప్పాడో అలాంటి స్త్రీలు, అలాంటి పురుషులు బ్రతికే లైఫ్ స్టైల్ అంతా బ్రతుకుతూ మళ్ళీ దేవుడు, మళ్ళీ వాక్యం, మళ్ళీ ప్రార్థన, మళ్ళీ దేవుని సేవ అంటే దేవుడు మామూలుగా తనడండి. చచ్చాక నరకం వెళ్తారు, అలాగో దేవుడు రానివుడు. కానీ బతుకుండగా దేవుడు ప్రత్యక్ష నరకాన్ని దేవుడు మీ లైఫ్లో, మీ ఫిజికల్ బాడీలో, మీ ఫ్యామిలీలో దేవుడు పెడతాడు. దేవుడు పెడితే ఏ డాక్టర్ తీయలేడు ఇక దాన్ని, ఎవడు స్వస్థపరచలేడు. దేవుడు పెట్టిన ఆ ముళ్ళు, దేవుడు పెట్టిన ఆ దరిద్రం, ఆ శాపం మీరేం చేసినా పోదు. ఇంకా చూడండి, 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం నుంచి నేను చదువుతున్నా. అటువలే స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే, ఎవరట? మీ భర్తలు ఒకవేళ దేవుని వాక్యానికి అవిధేయులైతే, దేవుని నమ్ముకోకపోతే అని అర్థం. మీలో ఏ స్త్రీకైనా అవిధేయుడైన భర్త ఉంటే వాడు భార్య యొక్క సత్ప్రవర్తన వలన మారతాడని 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం అనుకుంటే అక్కడ పౌలు భక్తుడు ఎంతో స్పష్టంగా రాయించాడు. చాలామంది భర్తలు ఎందుకు మారట్లేదంటే భార్యలు సరిగ్గా లేనందుకే. ఊర్లో అందరికి చెప్తారు, వెళ్ళి వాక్యం చెప్తారు, సాక్ష్యాలు చెప్తారు, అందరిని ఉద్ధరించడానికి బయలుదేరతారు పని పాట లేక. ఇంట్లో మొగుళ్ళు చూస్తేనేమో అవిశ్వాసులు, భక్తిహీనులు. సరే, ఎప్పుడో వాడు భక్తిహీనుడు, దేవుని నమ్ముకోవాలా. ఎన్నేళ్ళైనా భర్త ఎందుకు మారట్లేదంటే భార్య సరైనది కాదు కాబట్టి. భార్య ఎందుకు మారట్లేదు? నా భార్య మంచిది కాదు, నా భార్య ఆత్మీయంగా ఉండదు అని అంటే, నువ్వు సరిగ్గా ఉంటే నీ భార్య ఎప్పుడో మారేది. నీలో వంకరతనం పెట్టుకొని, నీలో లోకాశలు పెట్టుకొని, శరీరచ్చలు పెట్టుకొని, సాతానుకు సంబంధించిన, లోకానికి సంబంధించిన సకల దరిద్రాలు నీ నెత్తి నిండా, నీ మనస్సు నిండా నింపుకొని కోరికలు, నా భార్య మంచిది కాదు, నా భర్త మంచోడు కాదు, ఆత్మీయంగా లేరు, అవిశ్వాసులు అంటే, దేవుడు ఏదో ఒక రోజున వాళ్ళ రక్షణ గురించి నిన్ను అంతాడు దేవుడు. ఒరే దరిద్రుడా, నువ్వు మంచోడు అయితే నీ భార్య ఎప్పుడో మారేది. అమ్మ పాపిష్టి స్త్రీ, నువ్వు మంచిదాని అయి ఉంటే నీ భర్త ఎప్పుడో విశ్వాసగా మారేవాడు. చూడండి, వాక్యం చెప్తుంది, నేను చెప్పడం కాదు ఇది. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. అందువలన వారిలో ఎవరైనా వాక్యమునకు అవిధేయులైతే, భర్తల గురించి, వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును. ప్రైస్తలాడు, హల్లెలూయా. వాక్యం లేకుండానే మారే అవకాశం దేవుడు గోల్డెన్ ఛాన్స్ స్త్రీలకు ఇస్తున్నాడు. ఎంతమందికి దొరుకుతుందండి? మీ ఆయన మారాలంటే ప్రసంగాలు అక్కర్లా, ఉపవాసాలు అక్కర్లేదు, ప్రార్థనలు అక్కర్లా, ఏం అక్కర్లేదు, వాక్యం కూడా చెప్పక్కర్లా. నీ బుద్ధి బాగుంటే నీ బ్రతుకు బాగుంటుంది, అంటే నీ ప్రవర్తన బాగుంటుంది. స్త్రీల గురించి చెప్తున్నా. ఒక స్త్రీ అంతరంగం బాగుంటే ఆమె ప్రవర్తన కూడా బాగుంటుంది. హృదయం నిండిన దాన్ని బట్టే కదా నోరు మాట్లాడేది, హృదయం నిండిన దాన్ని బట్టే కదా మన చేష్టలు ఉండేవి. చాలామంది చూడండి, స్త్రీల దగ్గర, పురుషుల దగ్గర అన్ని పిచ్చి కథలే, అన్ని పిచ్చి చేష్టలే, ఒక్కటి సరిగ్గా ఉండదు. ఏంటంటే వాళ్ళ బుద్ధి బాగాలా, వంకర బుద్ధి, లోకాశలతో నిండిపోయిన బుద్ధి. మరి నీ భర్తలా మారుతాడు? నీలోనే మార్పు లేదు. దేవుని బిడ్డలని చెప్పుకుంటున్నావు కానీ చేసేవని దయ్యం పిల్లల పనులు, దయ్యం పనులన్నీ.
ఒక్క జడలో వేసుకోవడానికే చాలా టైం వేస్ట్ అవుతుందని చెప్పి చిక్కు తీసుకొని దువ్వుకోవడానికి టక దువ్వుకొని, ఇప్పుడు చెప్తున్నాను కదా, ఊర్లో వాళ్ళ గురించి చెప్పట్లా, నా తల్లి గురించి, చనిపోయిన నా తల్లి గురించి చెప్తున్నా, బ్రతుకుల నా భార్య గురించి చెప్తున్నా. సోకుల పడడానికి కాదు, అలా దూకోవడానికి. నాకైతే చూడండి, బాల్డ్ హెడ్ కాదు, గత 19 ఏళ్ళకి ఇదే హెయిర్ స్టైల్ మొత్తం. ఒకటే నెంబర్ పెట్టి మొత్తం హెయిర్ అంతా ట్రిమ్ చేస్తా. రోజుకి 3 సార్లు తలస్నానం చేస్తా. హాయిగా అనిపిస్తుంది. ఏంటంటే దేవుడు నాకు అప్పగించిన ఈ పనులకి, బాధ్యతలకి మళ్ళీ హెయిర్ షేప్ చేయించుకోవాలన్నా, హెయిర్ ట్రిమ్ చేయించుకోవాలన్నా అది నాకెందుకో డైవర్షన్ లాగా, టైం వేస్ట్ లాగా నాకు అనిపించింది. తప్ప నేను అనట్లా, నాకు చిరాకు అనిపించింది. ప్రతి నెల బార్బర్ షాప్కి వెళ్ళటం, నాకంటే ముందున్న వాళ్ళు చేయించుకుంటుంటే మరి నేను వెయిట్ చేయాలి కదా నా టర్న్ వచ్చేంత వరకు. నాకేం కంగారు, 100 పనులు ఉంటాయి. మరి అందరిని ఆపేసి మనకంటే ముందు వచ్చిన వాళ్ళని మనకి హెయిర్ కట్ చేయరు కదా. కాబట్టి నేను, నా పిల్లలకు కూడా మొన్నటి దాకా అందరికీ ఒకటే నంబరు, గుండులాగా. గుండు కాదు, అలాగని హెయిర్ కూడా పెంచినట్టు కాదు, అది జస్ట్ చిన్నగా అంత. మళ్ళీ వారం అయ్యేసరికి మళ్ళీ హాయిగా అనిపిస్తుంది. ఎంత గాలి వచ్చినా జుట్టు పాడైపోతుందేమో ఇలా అనుకోవాల్సిన కర్మ నాకు లేదు. జుట్టు తడిసిపోద్దేమో ఆరదన్న బెంగ నాకు లేదు. రోజుకి 3 సార్లు తలస్నానం. హెయిర్ స్టైల్ ఎవరికి కావాలి? 20 ఏళ్ల క్రితం నా ఫోటోలు పెడతా. జనవరి 11వ తారీఖున మా మ్యారేజ్ యానివర్సరీ, 28th మ్యారేజ్ యానివర్సరీ. పెళ్ళి 20 ఏళ్ళు అవుతుంది నాకు, నా భార్యకి. దేవుడు వివాహ బంధము చేత మమ్మల్ని కుటుంబంగా మార్చాడు. ఆ రోజు ప్రభు చిత్తం అయితే 19 ఏళ్ల క్రితం లేదా 18 ఏళ్ల క్రితం ఉన్న ఫోటోల దగ్గర నుంచి చాలా ఫోటోలు పెడతాం, మా ఫ్యామిలీ ఫొటోస్ అని. ఆ ఫొటోస్లో కూడా మీరు చూడండి, ఇదే హెయిర్. అప్పుడు ఎంత ఉందో ఇప్పుడు ఎంత ఉందో, ఒక్క వెంటిక ఓళ్ళ. పెంచాలంటే జుట్టు పెంచవచ్చు, కానీ దేనికి పెంచి ఏం సాధిద్దామని, ఎవరిని ఇంప్రెస్ చేయడానికి? అంతకంటే ముఖ్యమైన పనులు, బరువులు, బాధ్యతలు దేవుడు నాకు ఎన్నో ఇచ్చాడు. ఈ మధ్య ఇంకా నా పిల్లలు, పెద్దోడికి 19 వచ్చేస్తున్నాయి, చిన్నోడికి 17 నిండిపోయినాయి. మొన్న 2 రోజుల క్రితం. పెద్దోళ్ళు అవుతున్నారు, కుర్రోళ్ళు కదా, కాలేజ్ స్టూడెంట్స్ మధ్యలో ఉంటారని చెప్పి వాళ్ళకి లాస్ట్ 1 year నుంచి హెయిర్ పెంచుతున్నాను. ఇంకా సరే, ఇప్పుడు నేను మాట్లాడేది జడలు వేసుకోవడం తప్పు కాదు, మంచి బట్టలు వేసుకోవడం తప్పు కాదు. కానీ బైబిల్ ఏమంటుందంటే చూడండి, 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయు నన్ను వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక, ఈ వెలుపటి అలంకారంగా భావించకండి అని అంటున్నాడు దేవుడు. దేవుని బిడ్డలైతే వెలుపటి అలంకారం మీద మనసు పెట్టరు. అర్థమవుతుందా? జడలు అల్లుకోవద్దు అన్నాడు అంటే అసలు జడలు వేసుకోవద్దని కాదు కదా. అతి సర్వత్రా వర్జయత్. ఒక జడ వేసుకోవడానికే టైం లేదని కొందరు పుణ్యాత్ములు, పుణ్యస్త్రీలు విసుక్కుంటుంటే, పని పాట లేని మనుషులు నోరు అదుపులో పెట్టుకుంటున్నా, పని పాట లేని వాళ్ళు ఎంత టైం వేస్ట్ చేస్తున్నారో. ఇక్కడ నుంచి ఇక్కడికో జడ, సన్న జడ, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికో జడ, ఇక్కడ నుంచి ఇక్కడికో జడ, ఇక్కడ నుంచి ఇక్కడికో జడ, నెత్తి నిండా ఎన్నో జడలేసి దాని కింద మళ్ళీ ఇంకో పెద్ద జడ వేసి, ఇంత కష్టపడి ఎంతో టైం వేస్ట్ చేసి వేశారు కదా. మీ అప్పులు తీరుతున్నాయా? క్లాస్ ఫస్ట్ వస్తారా? ఆడపిల్లలు అయితే మీ క్లాస్లో మీ జడలు మీకు ఫస్ట్ ర్యాంక్ తెచ్చిస్తాయా? చెప్పండి. లేదన్నయ్య, అలా వేసుకుంటే ఇంకెక్కువ అందంగా కనిపిస్తాం. ఎక్కువ అందంగా ఎవరికి కనిపించాలి? దేవుడికైతే మీ అందంతో పని లేదు, మీ భర్తకి, మీ కొడుకులకి, మీ తండ్రికి అయితే మీ అందంతో పని లేదు. ఊర్లో పరాయి మగోళ్ళకే కదా అందంతో పని. ఊర్లో ఎవడో మీ అందాన్ని చూసి, ఆ జడలు చూసి, ఆ మేకప్ చూసి, అవన్నీ చూసి మిమ్మల్ని వెంట పడితే మీ భర్త అయితే ఆనందించడు. ఏ దరిద్రుడైనా ఆనందిస్తాడండి? మీకు తెలుసా స్టీవెన్ అన్న, ఊర్లో మగవాళ్ళందరూ మావిడి బయటకు వస్తుంటే అందరూ లైన్ కడతారన్న చూద్దామని అని ఎవడైనా ఉరిసిపోతాడా? బుద్ధున్నవాడు. ఏ తండ్రి అయినా ఆడు మంచోడైతే తన కూతుర్ని, తన భార్యని, తన బిడ్డను పబ్లిక్లోకి వెళ్తున్నప్పుడు సాధ్యంత వరకు సంరక్షించాలని చూస్తాడు. అందరినీ రెచ్చగొట్టి వాళ్ళ వెంట తిప్పుకోవాలని ఎవడు చూడడు. మహిళా సంఘాలు అయితే ఎవరిష్టం వాళ్ళదండి. నచ్చిన జడలు వేసుకుంటారు, బట్టలు వేసుకుంటారు, అసలు బట్టలు లేకుండా తిరుగుతారు. మీరెవరు మాట్లాడడానికి అంటారు వాళ్ళు. నేను మహిళా సంఘాల గురించి, ఊర్లో వాళ్ళ గురించి, రాజ్యాంగం గురించి చెప్పట్లా. మీరు దేవుని బిడ్డలు అయితే దేవుని చేరుకోవాలన్నది కనుక మీ
లక్ష్యమైతే ఇది మీకు తగదండి, ఇది మీకు తగదు. చెప్పడం నా ధర్మం కనుక చెప్తున్నా, సందర్భం వచ్చింది కనుక నేను చెప్తున్నా. మీరు ఎలా ఉంటారో మీ ఇష్టం. పర్సనల్గా నేను ఎవరిని ద్వేషించను. నా కళ్ళ ముందే ఒకవేళ నీగ్రోల్లాగా కూడా ఇలా రింగిల్ జుట్టు పెట్టుకొని వచ్చారనుకోండి సండే వర్షిప్కి, అది చూసి నేను ఆనందించను, కోపం కూడా పెంచుకోను. ఎందుకంటే మీకు దేవుడు దూరం అవుతాడు, దేవుని ఆశీర్వాదాలు దూరం అవుతాయి, పరలోకం దూరం అవుతుంది. నష్టపోయేది మీరు, దెబ్బతినేది మీరు, రేపు అడుగు తినే స్థితిలో ఉండేది మీరు, ఆరోగ్యం లేకుండా జబ్బులు పాలయ్యేది మీరు. నాకు పోయింది ఏంటి? చెప్పడం నా బాధ్యత. కాబట్టి చాలా భక్తి కలిగిన స్త్రీల వాళ్ళే, పురుషుల వాళ్ళే తయారైన వాళ్ళతో ఎంత ప్రేమగా ఉంటానో, యజబేలులా తయారైన స్త్రీలు కూడా, యజబేలు అంట పరాయి పురుషులు వస్తారని తెలియగానే ముఖానికి రంగులు వేసుకుందంట, దేహానికి రంగులు పూసుకుందంట, అలంకరించుకుని పరిగెత్తుకొచ్చిందంట, మొగుడు కోసం కాదు, పరాయి పురుషుల కొరకు. మీరు యజబేలులా తయారైనా సరే నేను మిమ్మల్ని ప్రేమిస్తా, గౌరవిస్తా. వాక్యం ఏం చెబుతుందో చెప్పడం వరకే నా బాధ్యత, నా ధర్మం. తర్వాత చేస్తారో చేయరది మీ స్వేచ్ఛ, మీరు దేవునికి లెక్క చెప్పుకుంటారు. నేనైతే పర్సనల్గా ఎవరి మీద గ్రడ్జ్ పెంచుకోను. బొట్టు గురించి కూడా అందుకే చెప్తున్నా, నొసటి పైన దేవుని నామాన్ని దేవుడు ముద్రించాడు తన ప్రజలకు అని ప్రకటనలో మనం చూస్తాం. ఆ చోట ఈ నొసలి పైన విగ్రహాలకు సంబంధించిన బొట్టుని మీరు ఎందుకు పెట్టుకుంటున్నారు కదా? లైట్గా తీసుకోకండి. బొట్టు అనేది ఒక ఆఫ్టర్ ఆల్ స్టిక్కరే కదా అని. పస్కా పశువును వధించి దాని రక్తాన్ని గడపలకి దేవుడు పూయమన్నాడు. ఆ రాత్రి సంహార దూత వస్తాడు, మరణదూత వస్తాడు. ఏ గడప పైనైతే గొర్రెపిల్ల రక్తం పూసి ఉంటుందో, ఏ ఇంటి ద్వారబంధాలపైన అయితే గొర్రెపిల్ల రక్తం పూసి ఉంటుందో, ఆ ఇంట్లో వాళ్ళని ముట్టకుండా మరణదూత వెళ్ళిపోయాడట. ఏ గుమ్మాలపైనైతే, ఏ గడపల మీద అయితే, ఏ ఇంటి ద్వారబంధాలపైనైతే గొర్రెపిల్ల రక్తం పూయబడలేదో ఆ ఇంట్లో మరణం జరిగింది. మరణదూత ఆ ఇంట్లో తన ప్రభావం చూపించాడు. ద్వారబంధం మీద గొర్రెపిల్ల రక్తం ఉంటే ఏంటి, బొచ్చు లేకపోతే ఏంటి అనుకున్న వాళ్ళు పూయలేదు, చచ్చారు. ఆ ఇంట్లో జ్యేష్ఠ కుమారుడు, తొలిచూరి కుమారుడు చనిపోయాడు. చావు, ఏడుపు, రోదన ఆకాశాన్ని అంటింది ఐగుప్తు దేశం అంతా. ఇప్పుడు నేను చెబుతున్నా, దేవుని సేవకుడిగా బైబిల్ చెబుతుంది, మీ నొసటి మీద దేవుని నామం ముద్రించాడు దేవుడు. సాతాను మిమ్మల్ని చూసినప్పుడు యేసయ్య నామం కనబడకుండా విగ్రహాలకు సంబంధించిన బొట్టు కనబడితే కనుక మీరు సాతాను ముద్దుబిడ్డ అవుతారు. సాతాను ప్రభావం మీ మీద ఉంటుంది, దేవుని ప్రభావం మీ మీద ఉండదు. విగ్రహాలకు సంబంధించిన వాటిని దేవుడు ఎంత అసహించుకున్నాడంటే, అన్య దేవతల పేర్లైనా మీరు ఉచ్చరించద్దన్నాడు దేవుడు ధర్మశాస్త్రములో. తెలుసండి, ఆరాధించడం కాదు, పూజించడం కాదు, అసలు అన్య దేవతల పేర్లు కూడా మీ నోట ఉచ్చరించద్దు అన్నాడు దేవుడు. ఇంకేమన్నాడు తెలుసా? మీ నొసళ్ళ పైన, మీ మణికట్టు పైన, నొసళ్ళు అంటే ఇక్కడే కదా, ఫోర్ హెడ్ మీద, మణికట్టు మీద, గుమ్మాలకి, తలుపులకి, కిటికీలకి, గోడలకి నీ దేవుని ధర్మశాస్త్ర ఆజ్ఞలను రాసి ఉంచమన్నాడు. నీ పిల్లలు చూసుకొని చదువునట్లుగా, వాళ్ళు నేర్చుకున్నట్లుగా, తెలుసుకున్నట్లుగా నేను మీకు ఇస్తున్న ఈ ఆజ్ఞలను తలుపులకి, గోడలకే కాదు, నీ నొసటి పైన, నీ మణికట్టు పైన కట్టుకున్నాడు దేవుడు. నొసటి మీద ఉండాల్సింది దేవుని నామం, దేవుని వాక్యం, విగ్రహాలకు సంబంధించిన బొట్టు కాదు. అయినా గర్విష్ఠులు కొందరు, మేము పెట్టుకొని సావండి, నాకు పోయిందే ఉండదు, పోగొట్టుకునేది మీరే. కాలం చెప్తుంది నేను చెప్పినవి నిజమా కాదా అనేది. ఇక అందం గురించి అంటారా, అది దేవుడికి అక్కర్లేదు. మళ్ళీ చెప్తున్నా, నా భార్య అందంతో నాకు పని లేదు. ఆమె నా భార్య అండి. వయసు గడిచే కొద్దీ ప్రతి 5 ఏళ్ళకి నేను వృద్ధుండి అవుతున్నా, నా భార్య కూడా వృద్ధాప్యం వస్తుంటుంది. పెళ్ళైనప్పుడు ఉన్నంత సొగసు పురుషుడికి ఉండదు, స్త్రీలకు ఉండదు. అందాన్ని ప్రేమించే వాళ్ళు అనుకోండి, పరాయి స్త్రీలను ఎత్తుక్కుంటారు, పరాయి పురుషులను ఎత్తుక్కుంటారు. అని నా భార్య అనే ప్రేమ ఉన్నప్పుడు, పెళ్ళైనప్పుడు ఆమె ముఖం పైన లేదా దేహంలో ఎంత లావణ్యం ఉందో, ఎంత సొగసు ఉందో, ఆ సొగసు తగ్గిపోయినా కూడా నా భార్య అనే ప్రేమ ఉంటుంది. ప్రేమ ఉన్నవాడు అందాన్ని చూడడు, అందాన్ని చూసేవాడు ప్రేమించడు. అర్థమవుతుందా? రేపు అందం శాశ్వతం కాదు కదా, అందం వ్యర్థం, సౌందర్యం మోసకరం అన్నాడు దేవుడు. దేవుని దృష్టిని మీ వైపు ఆకర్షించుకోవాలని ప్రయాసపడండి. సరే, ఈ అలంకరణ కాక మళ్ళీ చదువుతున్నా చూడండి, 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము
3వ వచనం, జడలు అల్లుకొనుటయు, అంటే అసలు జడలే అల్లుకోవద్దని కాదు, గుండు కొట్టుకోమని కాదు, ఎరబోసుకొని తిరగమని కాదు, ఏదైనా అతిగా చేయొద్దు అని అర్థం. జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, అంటే అసలు బంగారమే పెట్టుకోవద్దని కాదు. ఎందుకంటే ఆ తర్వాత వచనం చూడండి, తర్వాత వాక్యం, వస్త్రములు ధరించుకొనుటయు అంటే ఏంటి, అసలు బట్టలే వేసుకోవద్దని కాదు కదా. కొందరు ఈ వచనం పట్టుకుంటారు, చూసారా, బంగారు నగలు పెట్టుకోవటం అలంకారంగా ఉండద్దన్నాడు దేవుడు, కాబట్టి బంగారు నగలు తీసేయాలి అని బోధిస్తుంటారు. మరి వస్త్రాలు కూడా వద్దనే కదా దేవుడు వాక్యం చెబుతుంది. వస్త్రములు ధరించుకొనుటయు నన్ను వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక అన్నాడు దేవుడు. వస్త్రాలైనా, బంగారమైనా, జడలైనా ఎంత అవసరమో అంత. అర్థమవుతుందా? నాట్ మోర్ నాట్ లెస్. ఎంత కావాలో అంత. ఇది దేవుడు చెప్తుంది. వస్త్రాలు బాహ్య అలంకరణగా ఉండనివద్దని చెప్పి బట్టలు ఇప్పి న్యూడ్గా తిరిగామనుకోండి, అదేమి వాక్యం చెప్తుంది కాదు అది. అలాగే బంగారము అలంకారముగా ఉండక అన్నాడని చెప్పి అసలు పూర్తిగా బంగారం పెట్టుకోవడం పాపము, నేరం. అంటే పరలోకములో బంగారంతోనే పట్టణాలు ఉన్నాయంట ఏకంగా. దేవునికి బంగారం అసహ్యం అయితే పరలోకములో బంగారముతో సింహాసనాలు ఎలా ఉంటాయి, కిరీటాలు ఎలా ఉంటాయి, రాజమార్గాలు ఎలా ఉంటాయి. ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒకసారి అతి పరిశుద్ధ స్థలంలో సేవ చేయడానికి గొర్రెపిల్ల రక్తం తీసుకుని లోపలికి వెళ్ళేవాడు. అర్థమవుతుందండి? అతని ఒంటిపైన బంగారముతో తయారు చేసిన రకరకాల ఆభరణాలు తగిలించారట. గంటలు కానివ్వండి, దానిమ్మ కాయలు కానివ్వండి. ఎక్కడికి వెళ్తున్నాడు ఈ బంగారపు దానిమ్మకాయలు లేదా గంటలు తగిలించుకొని ప్రధాన యాజకుడు? అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్తున్నాడు. అక్కడ ఎవరుంటారు? దేవుని నిబంధన మందసం ఉంది. దేవుడు దిగి వస్తున్నాడు అక్కడికి. బంగారం అనేదే దేవుడికి అసహ్యం అయితే ప్రధాన యాజకుడిని దేవుడు బంగారంతో ఎలా అలంకరిస్తాడు చెప్పండి? దేవుడు నియమించిన ఆచారమే కదా అది. అవన్నీ తగిలించుకొని రావటం అనేది. కాబట్టి బంగారం అసహ్యం, వెండి అసహ్యం, ఇవన్నీ పిచ్చి వేషాలు, పిచ్చి చేష్టలు. అతి సర్వత్రా వర్జయత్. అసలు బంగారమే పెట్టుకోకపోతే, నా బిడ్డ చూడండి, చెవులకి ఏం పెట్టుకోవాలా, ముక్కుకి ఏం పెట్టుకోవాలా, నెత్తికి ఏం పెట్టుకోవాలా, చేతులకి ఏం వేసుకోవాలా, పరిశుద్ధ స్త్రీ అని దేవుడే మురిసిపోడు. అర్థమవుతుందా? అలాగని చెప్పి అతిగా నగలు తగిలించేసుకుంటారు, తాళ నుంచి కింద దాకా ఫుల్లుగా. అలంకరణ మితముగా ఉండాలి. మరీ చూడగానే భయం పుట్టేలాగా. చిన్న వయసులోనే ఒక పిల్లోడికి తల నెరిసిపోయింది. మొత్తం కలిపి ఒక 15-16 ఏళ్ళు ఉంటాయి కుర్రోడికి. తల నెరిసిపోయింది, మొత్తం తెల్ల వెంట్రుకలు. ఎందుకో వాడికి జీన్స్లో వచ్చిందో ఏదో సమస్య ఉండి. వయసు చూస్తేనేమో 15 ఏళ్ళే. వాడి జుట్టు చూస్తేనే తెల్లగా ఉందన్నమాట. చూస్తే ఎవరికైనా భయం వేస్తుంది. మరి నీ దండం పెడతారా, కాస్త రంగేసుకోరా నెత్తికి అని అంటే, అన్నయ్య రంగులు పూసుకోవటం మరి నిషిద్ధం కదా క్రైస్తవులకి. పరిశుద్ధులు ఎవరు రంగులు పూసుకోకూడదు కదా అని అంటే, నిన్ను రంగులు పూసుకోమన్నది ఊర్లో ఉన్న ఆడపిల్లలందరిని ఆకర్షిస్తామని కాదురా బాబు. భయపడి మేము చావకుండా. 15 ఏళ్ల పిల్లోడికి నార్మల్గా అయితే నల్ల రంగు జుట్టు ఉంటుంది కదండి. కాస్త ఎర్లీగా వృద్ధాప్యం రాకముందే, యవనంలో ఉండగానే లేదా నడి వయసులో ఉండగానే తెల్ల జుట్టు వచ్చినప్పుడు కొంచెం చూడడానికి ఇబ్బందిగా ఉంటుంది. తిరిగే వాళ్ళకేం ఉండదు, కానీ చూసే వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ఏదైనా మితముగా రంగు వేసుకోవాలనుకుంటే వేసుకోండి. నెత్తికో, గడ్డానికో, మీసాలకో. నేను వేసా ఇప్పుడు రంగేసా. అసలు రంగే వేయలేదు అనుకోండి, ఇప్పుడు ఇక్కడ అన్ని తెల్లెంటులు ఉంటాయి, ఇక్కడ అన్ని తెల్లెంటుకులు ఉంటాయి. అర్థమవుతుందా? పూర్తిగా తెల్లగైపోద్ది. చూసారు ఒకరోజు నా మీసాలు, గడ్డము, జుట్టు అంతా ఫుల్గా తెల్లగైపోద్ది కదా. ఆ రోజు యూనిఫామ్ అంతా ఒకటే రంగులు ఉంటుంది కాబట్టి అప్పుడు రంగేయటం మానేస్తా. ఒకచోట తెల్లగా, ఒకచోట నల్లగా. నా భార్య పిల్లలు కొంచెం ఇరిటేట్ అవుతున్నారు. వాళ్ళ కోసం వాళ్ళు అడిగారు, వద్దు డాడీ, ప్లీజ్ డాడీ. నా భార్య, ప్లీజ్ హబ్బీ, వేసుకోండి హబ్బీ. వాళ్ళ కోసం వేసుకుంటున్నా. సో బంగారు ఆభరణాలైనా, జడలైనా, వస్త్రాలైనా ఇవి దేవుని దృష్టిలో పెట్టుకొని ఎంతవరకు అవసరమో అంతవరకు. అస్సలు లేకుండా వద్దు, అతిగా కూడా వద్దు. కాబట్టి మళ్ళీ ఒకసారి చదువుతున్నాను వినండి. 1 పేతురు 3:3, జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయు నన్ను వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక. మరి ఏం అలంకరించుకోవాలట? సాధువైనట్టు మృదువైనట్టు నైనా గుణమును, అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము. ఏ అలంకారం అట? ఎటర్నల్ డెకరేషన్. ఇంగ్లీష్లో
ఏముందో కూడా మీకు చదివి వినిపిస్తాను. లేదా ప్రస్తుతాన్ని చూడండి. ఎటర్నల్ మేకప్ కావాలి, ఎటర్నల్ డెకరేషన్, ఎటర్నల్ అట్రాక్షన్, నిత్యత్వం అంతా దేవుడు చూసి మురిసిపోయే అలంకారం ఒకటి ఉందంట. అక్షయ అలంకారం. అక్షయత అంటే ఏంటి? అంతము లేనిది, చావు లేనిది, ఎల్లకాలం ఉండేదని అర్థం. క్షయమైన ఆహారం కొరకు ప్రయాసపడద్దు, అక్షయమైన వాటి కొరకు ప్రయాసపడమన్నాడు యేసయ్య. అలా అన్నాడు కదా అని చెప్పి మనం వండుకోవటం మానేసామా, తింటాం మానేసామా? తింటున్నాగా. అలాగే బంగారము మీకు వెలుపటి అలంకారముగా ఉండక అన్నాడని చెప్పి అసలు బంగారమే వద్దు, పువ్వులే పెట్టుకోదు ఆడపిల్లలు అంటే మన మొగలు పెట్టుకొని తిరగాల? చచ్చినోడి మీద జల్లుతున్నాగా పూలు, పెళ్ళికి వేస్తున్నాగా, దండలు వేసుకుంటున్నాగా. పెళ్ళిలో పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు వేసుకుంటే పాపం కానీ దండలు పువ్వులు ఏమండి? షష్ఠి పూర్తి రోజున తల్లికో తండ్రికో తాతకో వేస్తున్నాగా దండలు. అప్పుడేమో అబ్బ చిచ్చి పాపం దేవునికి అప్పేత్తమని పూలు దూరం పెట్టట్లేదుగా. మరి నెత్తిలో కొన్ని పూలు పెట్టుకుంటే అది పాపం అయిపోయిందా ఆడోళ్ళు? చూడండి, మితముగా కొన్ని పూలు పెట్టుకోవడానికిను నెత్తంతా పూలతో పెట్టేసుకొని బోకపు స్త్రీలు ఉండేవాళ్ళు. నేను చిన్నప్పుడు చూసా, చాలామందిని కనబడేవాళ్ళు బోకపు స్త్రీలు, వేశ్యావృత్తిలో బతికేవాళ్ళు, అతిగా అలంకరించుకునే వాళ్ళు ఒకప్పుడు ఆ స్త్రీలు ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు సాధారణ స్త్రీలు, సాధారణ పురుషులు కూడా అలా అలాంటి స్త్రీల వాళ్ళే, పురుషుల వాళ్ళే తయారవుతున్నారు. మళ్ళీ చర్చిలకు వస్తున్నారు. ఎవరు దేవుని ప్రజలో, ఎవరు యెజబెలు చెందిన వాళ్ళు తెలియట్లా. తప్పు ఇది, తేడా తెలియాలి. ఏది ఫ్లూటో, ఏది గిటారో, ఏది కీబోర్డో, ఏది తబలానో తెలియకపోతే, వేరియేషన్ లేకపోతే ఎలా చెప్పండి? అలాగే ఎవడు క్రైస్తవుడో, ఎవడు హిందువో తెలియదు. ఆడు బొట్టు పెడతారు, వీళ్ళు బొట్టు పెడుతున్నారు. అనే జనులు మేకప్ వేసుకున్నట్టే తల నుంచి కాళ్ళ దాకా విపరీతమైన మేకప్. ఎంత డబ్బు ఖర్చు అవుతుంది, ఎంత టైం వేస్ట్ అవుతుంది మీకు. మీ కుటుంబానికి ఏం ప్రయోజనం? మీకేం ప్రయోజనం? మీ అప్పులు తీరుతాయా? మీ పిల్లలకి చదువు వస్తుందా? క్లాస్ ఫస్ట్ వస్తారా? అవి మిమ్మల్ని దేవుణ్ణి దగ్గరికి చేరుస్తాయా? మీ రోగాలు స్వస్థపరుస్తాయా? పైగా రోగాలు వస్తున్నాయి తెలుసా? స్కిన్ క్యాన్సర్లు వస్తున్నాయి రకరకాల పూతల చేత. సో దేవుడు అంటున్నాడు అలంకరించుకోవద్దు అనట్లేదు. మరి దేని చేత అలంకరించుకోవాలట? క్షయమైన అలంకరణ కాదు, టెంపరీ మేకప్లు వద్దు, అవి దేవుడు మెచ్చేది కాదు. అక్షయ అలంకారము గల చెప్తున్నాడు చూడండి, మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలను, అది దేవుని దృష్టికి మిగుల విలువ గలది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సడన్గా దేవుడు మీకు కనపడి, బిడ్డ బంగారం కావాలా, గులకరాలు కావాలని అడిగాడు అనుకోండి, ఏం కోరుకుంటారు? బంగారమే. నేనైతే బంగారమే అడుగుతా. రాళ్ళు నాకెందుకు ప్రభా, నా ఇంటి ముందే బోర్డు ఉన్నాయి కదా. తమిళేరులో బోర్డు అని గులకరాలు దొరుకుతాయి, కృష్ణానదిలో బోర్డు దొరుకుతాయి, గోదావరి ఘాటున బోర్డు దొరుకుతాయి. నాకెందుకు ప్రభా, నువ్వు ఇవ్వకపోయినా అవి దొరుకుతాయి ప్రభా. బంగారు బిస్కెట్లు కావాలి ప్రభా అని అడుగుతాను నేను, ఎందుకంటే అది చాలా విలువైంది కాబట్టి. దేవుని దృష్టికి మరి ఏది విలువైందో దేవుడు చెప్తున్నాడు. ఏంటి విలువైందట? మనసు పెట్టి వినండి, బైబిల్ ఉంటే తీయండి, నేను మళ్ళీ చదువుతున్నా మీకోసం. అది సాధువైనట్టి, మృదువైనట్టి గుణము, ఇది దేవుని దృష్టికి విలువైందట. అలాగే మీ అంతరంగ స్వభావాన్ని వీటితో అలంకరించుకోవాలట, అది దేవుని దృష్టికి మిగుల విలువైనది. సాధువైనట్టు మృదువైనట్టు గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగము, కమ్మలు గాజులు అంటాం కదా, అలాగా సాధువు అయినట్టు మృదువైనట్టు గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలను, అది దేవుని దృష్టికి మిగుల విలువ గలది. 5వ వచనం చూడండి, 1 పేతురు 3:5. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను, చూసారా, పరిశుద్ధ స్త్రీలు ఉన్నారంటే పాపాత్ములైన స్త్రీలు కూడా ఉన్నారనే కదా అర్థం. ఇది తెలుపు అంటే నలుపు ఉందనే కదా అర్థం కదండి. వెలుగు ఉందంటే చీకటి ఉంది, తీపి ఉందంటే చేదు కూడా ఉంది. పరిశుద్ధ స్త్రీలు ఉన్నారంటే పరిశుద్ధత లేని స్త్రీలు కూడా ఉన్నారు. సరే, ఏదేమైనా ఇవాళ వాక్యం, నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుదురు, ధనమును నమ్ముకున్నవాడేమో పాడైపోతాడట. మీరందరూ వృద్ధి నొందాలంటే దావీదుకునే మనసు కలిగి ఉండాలి. ఏది? దావీదు అంతరంగాన్ని అలంకరించుకున్నాడు దేవునికి నచ్చినట్టుగా. పరిశుద్ధత ఉంది, తగ్గింపు ఉంది, లోక సంబంధమైన ఆశలు లేవు, పరలోక సంబంధమైనవే ఉన్నాయి. కానీ తప్పు చేశాడు. తప్పును గద్దించడానికి దేవుడు ప్రవక్తను పంపాడు. ప్రవక్త మీద తిరగబడట్లేదు. నువ్వు చేసింది తప్పు దావీదు, ఆ తప్పు చేసింది నువ్వే అనగానే
ప్రవక్తని దూషించలేదు. మోకాల మీద పడ్డాడు, ఏడ్చాడు, నన్ను క్షమించు ప్రభు అన్నాడు. ప్రవక్త దగ్గర తగ్గి ఉన్నాడు. ఉజ్జియా అలా చేశాడా? చేయలేదు. అమజ్జాలో తగ్గాడా? తగ్గలేదు. ఉజ్జియాని దేవుడు ఆశ్చర్యకరంగా దీవించినాక ఆశ్చర్యకరమైన సహాయాన్ని ఉజ్జియాకు అన్ని వైపుల నుంచి పంపించాక వాడు దీవించబడి వర్ధిల్లి ఒకనొక రోజున పాడుబుద్ధి పుట్టిందట. బలిపీఠం మీద ధూపం వేయడానికి సాహసం చేశాడు. బలిపీఠం మీద ధూపం ఎవరు వేయాలని దేవుడు సెలవిచ్చాడు? యాజకులు, లేవీలు చేయాల్సిన పనులు అవి కదా. అది ఆ లేవి గోత్రానికి దేవుడు ఇచ్చాడు. మరి ఈ ఉజ్జియా ఏమో లేవి గోత్రానికి చెందినవాడు కాదు. అది అతని పని కాదు. రాజుల పనులు చేయాలి, లేవీల పనులు చేయాలి. ధూపం వేయడానికి వెళితే యాజకులు అందరూ వచ్చి ఉజ్జియా నువ్వు చేస్తున్న తప్పు అని పేరు పెట్టి పిలిచి, ఎంత అవమానం కదా రాజుకి. మహారాజా, రాజా అనాల్సిన వాళ్ళు ఉజ్జియా అని పేరు పెట్టి ఎదిరించారట. అని ఆపితే ఆపకపోగా వాళ్ళను కోపంగా చూశాడంట. వెంటనే నొసటి మీద కుష్ఠరోగం వచ్చింది. ఎక్కడైనా రావచ్చు కదా. ఇంతసేపు బొట్టు గురించి చెప్పుకున్నాం కదా. నొసటిని దేవుడు చాలా తీవ్రంగానే పరిగణిస్తున్నాడు. దేవుని దృష్టికి అది చాలా కీలకమైంది. ఎందుకంటే అందరికీ కనిపిస్తుంది మన నొసరు, మన పాదాలు అందరికి కనిపించవు. నీ నెత్తి మాత్రం అందరికి కనిపిస్తుంది. నీ నెత్తి, నీ ముఖాన్ని నువ్వు ఎలా అలంకరించుకుంటున్నావో దేవుడు దాన్ని సీరియస్గా చూస్తున్నాడు. నెత్తి మీద బొట్టు పెట్టుకొని ఇక్కడ ఏమండి, నెత్తి మీద జడలు వేసేసుకుని విపరీతమైన జడలు, పిచ్చి పిచ్చి జడలు. అసలు ఏంటి అంతే పిచ్చి కోరిక ఏంటి? అనే జనులకు ఉన్నట్టు, లోకస్తులకు ఉన్నట్టు చచ్చాక నరకం వెళ్ళటమే కాదు, బతుకుండగా దేవుడు మీకు ప్రత్యక్ష నరకాన్ని చూపిస్తాడు. అలా ప్రత్యక్ష నరకాన్ని చూస్తున్న ఎందరో మహిళా మనులను, పురుషులను నేను చూసి వాళ్ళను ఓదార్చలేని పరిస్థితులు ఉంటున్నాను నేను. ఎందుకంటే దేవుడు వాళ్ళని మొత్తినప్పుడు ఇక నేను ఎలా ఓదార్చగలను చెప్పండి? వాళ్ళని ఎలా స్వస్థపరచగలను? పాస్టర్ గారు ఎందుకు మాకు మేలు అవ్వట్ల? ఏమవుతున్నాయి మీ ప్రార్థనలు? దేవుడు ఎందుకు మమ్మల్ని కనుకరించట్లేదని తర్వాత ఏడుస్తుంటారు తెలుసా అండి. సో అందరూ, స్త్రీలేంటి పురుషులేంటి, అక్షయ అలంకారాన్ని కలిగి ఉండండి. దేవునికి మిగుల ఇష్టమైనది, దేవుని దృష్టికి మిగుల విలువైన అలంకారం కలిగి ఉండండి. అసలు అలంకారమే చేసుకోవద్దని నేను అనట్లేదు. మితముగా ఎంత అవసరమో అంత. చూడగానే కాస్త ప్రశాంతంగా అనిపిస్తే చాలండి. అతిగా అందరినీ ఆకర్షించేసి మనుషులు అందరిలో ఒక అందగత్తె, అందగాడు, దేవుని దగ్గర విలువ లేనిది, దేవుని భక్తుల దగ్గర విలువ లేనిది, దేవుడికి సంబంధం లేని ప్రజల దగ్గర మాత్రమే విలువ కలిగినవి ఏదైనా మనకు వద్దండి, వద్దు. దావీదేమో ఉజ్జియాలా తిరగబడలా. ఉజ్జియా తిరగబడితే నొసటి పైన కుష్ఠరోగం వచ్చిందట. అందరికీ కనిపించేలాగా అవమానంతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ కాలంలో కుష్ఠరోగులు ఊరు బయటికి తన్ని తోలేసేవాళ్ళు. ఉజ్జియా కూడా ఊరు బయటికి వెలివేయబడ్డాడు. ఊరు బయట ఒక ప్యాలెస్ కట్టుకుని ఆ ప్యాలెస్లోనే బతికాడు. ఇంక చచ్చేదాకా ఇక ఊర్లోకి రాలేదు. ఎప్పుడైనా వచ్చినా సరే నేను అపవిత్రుడను అరుచుకుంటూ రావాలి. అందరికీ తెలియాలి కుష్ఠరోగి వస్తున్నాడని. అప్పుడు అందరూ దూరం జరిగిపోతారు, ఎందుకంటే అది అంటువ్యాధి కనుక. ఉజ్జియా మీద ఎంత ప్రేమ ఉన్నా ఎవరు అతని దగ్గరికి రావటం మానేశారు. ఉజ్జియా ఎవరిని కలవకుండా, ఎవరు ఇతని కలవకుండా దేవుడే అతని కుష్ఠరోగంతో మొత్తాడంట. ఆశ్చర్యకరమైన సహాయాన్ని పంపించిన దేవుడే ఆశ్చర్యకరంగా కుష్ఠరోగంతో మొత్తాడు దేవుడు కదండి. దేవుడు అందుకే దీవిస్తాడు, దండిస్తాడు, ప్రేమిస్తాడు, కఠినంగా శిక్షిస్తాడు కూడా. రెండు కూడా ఆయన ప్రేమతోనే చేస్తున్నాడు. తండ్రి తనకిష్టుడైన కుమారుని గద్దించులాగున యెహోవా తన యందు భయభక్తులు కల వారిని ఆయన దండిస్తాడు, గద్దిస్తాడు, శిక్షిస్తాడు. చూస్తున్నారండి, మీకు వినబడుతుందేమో ఆవుల అరుపులు మొదలైనవి ఇప్పుడు ఇంకా గట్టిగా అరుస్తున్నాయి. సో అయినా సరే నేను డైవర్ట్ అవ్వకుండా మీకు అందిస్తున్నాయి వాక్యాన్ని రికార్డ్ చేసి. అందుకే శ్రద్ధగా వినండి, మనసు పెట్టి వినండి, మీరు కూడా డైవర్ట్ అవ్వకండి. దావీదు తిరగబడలేదు, ప్రవక్త గద్దిస్తే చక్కగా లోబడ్డాడు. సో దేవుడు తన సేవకుల చేత మనల్ని ఆదరిస్తాడు, కొన్నిసార్లు తన సేవకుల చేత ఒక్కోసారి సరిచేస్తాడు, సవరిస్తాడు, సరైన దారిలో పెట్టడానికి గద్దింపజేస్తాడు. తిరగబడకూడదు, లోబడాలి. సో దీవించబడాలి, నేను దేవుడు నన్ను ఆశీర్వదించాలి, దేవుని దయ, దేవుని ఆశీర్వాదం నా మీద ఉండాలనుకున్న వాళ్ళు డబ్బును నమ్ముకోకండి. డబ్బు అన్ని సందర్భాలలో పనికి రాదు. పనికి వచ్చినంత కాలం పనికి వస్తుంది, కానీ సడన్గా చేస్తుంది ఆ డబ్బు ఉపయోగపడేదే నిజమే. అందరికీ డబ్బు కావాలి. టెర్రరిస్ట్ బాంబు చేయాలన్నా డబ్బు కావాలి, పాస్టర్ గారు వాక్యం రికార్డ్ చేయడానికి కెమెరా కావాలన్నా, మైక్ కావాలన్నా డబ్బు కావాలి. డబ్బును కూడా ఎంత అవసరమో అంత.
దాన్ని ప్రేమించి దాని మీద ప్రాణం పెట్టుకొని లెక్కేసిన డబ్బే మళ్ళీ లెక్కేసి చూసిన అకౌంటే మళ్ళీ ఓపెన్ చేసి చూసి అమ్మాయి నా డబ్బు సేఫ్గా ఉంది. బంగారం మీద బంగారం, ఇళ్ళ మీద ఇళ్ళు, స్థలాల మీద స్థలాలు, ఆస్తిపాస్తుల మీద ఆస్తిపాస్తులు, పాలసీల మీద పాలసీలు, పిచ్చి పట్టినట్టుగా నాకేంట్లే బంగారం ఉంది, నాకేంటే ఇంకొక ల్యాండ్ ఉంది, నాకేంట్లే అకౌంట్లో డబ్బులు ఉన్నాయి. ఏదో ఒకరోజు ఆ డబ్బు మీకు పనికిరాని టైం ఒకటి వస్తుంది, అది ఎందుకు పనికిరాదు. ధనాపేక్ష కూడా విగ్రహారాధనతో సమాధానం అన్నాడు దేవుడు. చూడండి ఒకసారి, నేను చదువుతున్నాను మీకు, ఇది ఒకటి చదివి ఇక వాక్యం ముగిస్తాను. ధనమును నమ్ముకున్నవాడు పాడైపోనని ఇంత చదువుకున్నాం కదా. 1 తిమోతి 6:17 ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మికయుంచక. చూసారా, ధనం అనేది స్థిరమైనది కాదు. చెరువుల ఒడ్డుకి లేదా నది చివరన ఒక్కొక్కసారి ఎండిపోయినట్టుగా నేల కనబడుతూ ఉంటుంది, కానీ పైన పొర లేయర్ ఆఫ్ మడ్ మాత్రమే, అవుటర్ సర్ఫేస్లో మాత్రమే ఎండినట్టు కనిపిస్తుంది. ఎండిపోయింది అనుకుని మనం కాలేస్తే లోపల దిగిపోతాం ఊబిలాగా. చిన్నప్పుడు క్రికెట్ ఆడుకుంటున్నాం, రోడ్డు పక్కన బాల్ వెళ్ళి చెరువులో పడింది, మరీ లోపల పడాల, అలాగని మరీ బయటికి లేదు, ఒక అడుగేస్తే అందుద్ది. సరే, ఇక ఒక అడుగేస్తే అందుద్ది కదా అని వెళితే చెరువు అంచుకి బార్డర్లో చక్కగా డ్రైగా అనిపించింది, గట్టిగా అనిపించింది. కాలేస్తే నడుములోకి దిగిపోయా, కొంచెం కూడా చచ్చిపోయేవాడిని. నా ఫ్రెండ్స్ అందరూ వచ్చి లాగారు. మనం చూస్తుంటాం కదా న్యూస్లో, చెరువులో పడి పిల్లలు చచ్చిపోయారని. ఇలాగే స్థిరము కాని డబ్బైనా, స్థిరము కానిది ఏదైనా సరే ప్రమాదమే కదండి. అది స్థిరమైందని అనుకున్నా కాబట్టి కాలేసా, మునిగిపోయేవాడిని. డబ్బు స్థిరమైందని చాలామంది భావిస్తున్నారు కనుక దేవుని కంటే డబ్బుకి ఎక్కువ విలువిస్తున్నారు, బంధాల కంటే డబ్బుకి ఎక్కువ విలువిస్తున్నారు. అమ్మా నాన్నల కంటే కూడా ఆస్తిపాస్తుల మీద మమకారం పిల్లలకి ఎక్కువ, తల్లిదండ్రులకు కూడా అంతే, పిల్లల కంటే డబ్బు పిచ్చి ఎక్కువ, అన్నదమ్ములకి అంతే, తమ్ముడి కంటే డబ్బు ముఖ్యం. నాకేంట్లే, తమ్ముడు లేకపోయినా ఇగో ఇంత ఆస్తి ఉందిగా, ఇంత డబ్బు ఉంది కదా అని అన్నయ్య అనుకుంటాడు, అన్నయ్య లేకపోయినా డబ్బు ఉందని తమ్ముడు అనుకుంటున్నాడు. ఈ దరిద్రులు ఇద్దరికి తెలియంది ఏంటంటే వీళ్ళు నమ్ముకుంటున్న డబ్బు స్థిరమైంది కాదు. దేవుని కంటే డబ్బు ముఖ్యం కాదు, బంధాల కంటే డబ్బు ముఖ్యమైనది ఏం కాదు. అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచి ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని అందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము. చూసారా, మరొక రోజు ఇంకా స్పష్టంగా నేను చెప్తానండి. ప్రస్తుతానికి చాలా సమయం అయిపోయింది కదా. మొత్తానికి వాక్యం ముగించే ముందు ఒకటైతే చెప్తున్నా, విగ్రహారాధన చేయటం ఎంత తప్పో డబ్బుని ప్రేమించడం కూడా అంతే తప్పు. విగ్రహాన్ని నమ్మేవాడు ఆ విగ్రహంలో ఉన్న దేవతో దేవుడో వీడిని ఆదుకుంటారని నమ్మకంతో ఆరాధిస్తున్నాడు. డబ్బుని ప్రేమించేవాడు ఆ డబ్బు వీడిని కాపాడుతుందని, ఆదుకుంటుందని విశ్వాసంతో వీడు దాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నాడు. బైబిల్ చదవడు, ప్రార్థన చేయడు, డబ్బు ఉందనే భరోసా కదా. ఇలాంటి వాళ్ళందరూ విగ్రహారాధికులతో సమానం, నరకాగ్ని పాలవుతారు. సో ధనమును నమ్ముకున్నవాడు ఖచ్చితంగా పాడవుతాడని దేవుడు అన్నాడంటే పాడై తీరుతాడు ఖచ్చితంగా. డబ్బున్న వాళ్ళందరికీ నెమ్మది లేదు, ఆరోగ్యం లేదు. దేవుడున్న వాడి దగ్గర ఏమో ఎక్కువ డబ్బు లేకపోయినా కావలసినంత డబ్బు ఉంది, ఎక్కువ లేదు అలాగే తక్కువ కూడా కాదు. ప్రభు మనందరికీ సహాయం చేయను గాక. దేవుని నమ్ముకోండి, దేవునికి భయపడండి, రోజు బైబిల్ చదువుకోండి, ప్రార్థన చేసుకోండి, మీకు నచ్చిన జడలు వేసుకోండి, బట్టలు వేసుకోండి, అలంకరించుకోండి. కానీ దేవుడు అసహించుకునేంత కాదు, మనుషులను మెప్పించడానికి, మనుషులను ఆకర్షించడానికి కాదు. ఓకేనా? ఏదైనా మితంగా, మీకు నచ్చిన ఆహారం తినండి, ఇది తినక్కర్లేదు అది తినకూడదు అనేం అనుకోకండి. అన్నీ తినండి, మితంగా తినండి, మితంగా పడుకోండి. అర్థమవుతుందండి? ఏదైనా మితంగా, ఏదైనా మితంగా, మితంగా అలంకరించుకోండి. అసలే అలంకరించుకోకుండా భక్తి పేరుతోటి మరి దారుణంగా తయారవుతారు కొంతమంది. చూస్తే ఒక చచ్చిపోయిన ఒక శవం తిరిగి లేచి నడుస్తుందేమో అనిపిస్తుంది. నిజంగానే గుండె జల్లు మంటది ఒక్కసారి చూస్తారు, నువ్వు మనిషివైనా చచ్చిపోయావా అని. అంత అవసరం లేదు అందరినీ భయపెట్టేంత. దేవుడేమో అందరూ చూసి మురిసిపోడు. కన్యక తన ఆభరణమును మరచున, కానీ ఇజ్రాయేలీలు లెక్కలేనని దినములు నన్ను మర్చిపోయారు అని దేవుడు బాధపడతాడు ప్రవక్తల గ్రంథాల్లో. కన్యక ఆభరణమును మరచిపోవునా అంటున్నాడు, అంటే మరవదనే కదా అర్థం, మర్చిపోదనే కదా. కాబట్టి కన్యక లేదా పెండ్లి కుమార్తె, ఆ వయసులో ఉన్నవాళ్ళు, పెండ్లి అవ్వాల్సిన వాళ్ళు, పెండ్లి కూతురులా ముస్తాబవుతున్న వాళ్ళు,
అలంకరించుకోవడం తప్పు కాదని దేవుడే అంటున్నాడు. కానీ పెళ్లి కూతురు ఎవరో తెలియట్లేదు, పెళ్లి కూతురు తల్లి ఎవరో తెలియట్లేదని, పెళ్లి కూతురు అమ్మమ్మ ఎవరో తెలియట్లేదని అందరూ కన్ఫ్యూజ్ అయితే మాత్రం అది అతి ఖచ్చితంగా. ఏమే పెళ్లి కూతురు, వీడి పెళ్లి కొడుకు, వీడి పెళ్లి కొడుకు తండ్రి అని తేడా తెలియాలి. ఏమి పెళ్లి కూతురు తల్లి, పెళ్లి కూతురు అమ్మమ్మ అని తెలియాలి తేడా. అమ్మమ్మ కూడా అమ్మాయిలా తయారైపోయింది అనుకోండి, అత్తిగా మేకప్ వేసుకొని ఏమవుద్ది, పెళ్లి కొడుకు వచ్చి ఆ ముసలిదాని మేడలా కడతాడు తాలి. అప్పుడు కూడా కొంతమంది మురిసిపోతుంటారు, అంటే నన్ను పెళ్లి కూతురు అనుకున్నాడు అంటే నాకు వయసు ఎందుకు అవ్వదండి వయసు కదా. 10 ఏళ్ళ పిల్లోడికిను 60 ఏళ్ళ పెద్ద ఆయనకి తేడా తెలీదా? ఎంత మేకప్ వేసో తెలుస్తుంది తేడా. అదొక పిచ్చి, అది కూడా ఒక దయ్యం, అదొక లోకాశ, అదొక శరీరేచ్ఛ. నాకు 40 ఏళ్ళు వచ్చేస్తున్నాయి కానీ ఇంకా 20 ఏళ్ళ అమ్మాయిలా ఉన్నా, 20 ఏళ్ళు వచ్చేసినాయి కానీ 10 ఏళ్ళ అమ్మాయిలా ఉన్నా. మరి 10 ఏళ్ళ అమ్మాయి ఏమనుకోవాలి? 10 ఏళ్ళు వచ్చినాయి కానీ అప్పుడే పూసిన పసికందులో ఉన్న బట్టలు తిరగాల? చండాలం, దరిద్రం. కొందరేమో వయసు తక్కువ చెప్పుకుంటూ ఉంటారు. వయసు తక్కువ చెప్పుకుంటే మీ శరీరంలో ఉన్న కణాలు వాటి వయసు తగ్గదుగా. వద్దండి, వద్దు. దేవుణ్ణి ప్రేమించేవాడు, దేవుణ్ణి సంతోషపెట్టేవాడికి ఈ పిచ్చి వేషాలు ఉండవు. ఇంకా అర్థమవుతుందా? ఉండదు. అందుకని అంటున్నా, ఏదైనా మితముగా, నీవు అధిక నీతిమంతుడవై ఉండకము, నిన్ను నీవేళ నాశనము చేసుకుందువు అన్నాడు దేవుడు. నిన్నే ఒక సిస్టర్కి చెప్పా, అన్నయ్య ఈ క్రిస్మస్కి అందరికీ భోజనాలు పెట్టేద్దాం అన్నయ్య, డబ్బులు వేసుకుంటుందేమో మీరు, ఎందుకమ్మా అందరికీ భోజనాలు, మీ వరకు మీరు తినండి చాలే అని అంటే, ఎందుకు అన్నయ్య, పాపం వాళ్ళకే ఎన్నో బాధలు ఉన్నాయి, ఎన్నో అప్పులు ఉన్నాయి, ఎన్నో కష్టాల్లో ఉన్నారు. అయినా మంచితనానికి పోయి చెప్పా, ఇప్పటిదాకా ఈ మంచితనానికి పోయే మీరు దెబ్బతిన్నారు, నేను దెబ్బతిన్నాను చాలాసార్లు, ఇంకా చాలండి అని ఈ వాక్యం చెప్పా. నీవు అధిక నీతిమంతుడవై ఉండకుము, నిన్ను నీవేళ నాశనము చేసుకుందు అని రాయించాడు దేవుడు. నీతి మంచిదే, అధిక నీతి మంచిది కాదు. భక్తి మంచిదే, గుడ్డి భక్తి మంచిది కాదు. అర్థమవుతుందా? కనుక వర్ధిల్లాలి, అంతకంతకు వర్ధిల్లాలి. దావీదు అంతకంతకు వర్ధిలను, సౌలు కుటుంబం అంతకంతకు నీరసించను, క్షీణించను అని రాసుంటుంది. సౌలు దేవుని నమ్ముకోవాలా కదా, డబ్బు నమ్ముకున్నాడు, సింహాసనాన్ని నమ్ముకున్నాడు, అధికారాన్ని నమ్ముకున్నాడు, యాజకుడు చంపాడు, నీతిమంతుడైన దావీదును అన్యాయంగా తరిమాడు, ఎన్నో పాపాలు చేశాడు. ఏం సాధించాడు? మట్టు కొట్టుకుపోయాడు. దేవుని నమ్ముకుందాం. దావీదులాగా నువ్వు చేసిన తప్పు అని కనుక ఒక దైవజనుడు మిమ్మల్ని గద్దిస్తే తిరగబడకండి, దావీదులా తగ్గి ఉండండి. ఆల్రెడీ తిరగబడి తప్పు చేశారు, అది మొదటి తప్పు. నువ్వు చేసిన తప్పు అని అంటే మళ్ళీ తిరగబడుతున్నారంటే కోపం వస్తుందంటే ఇక పోయే కాలం వచ్చిందనమాట. ఒక ఉజ్జయలాగా, ఒక యెరోబాములాగా. యెరోబాము చేయి జాపి వాడిని పట్టుకోండి అన్నాడు ప్రవక్తని, చెయ్యి అలా ఎండిపోయిందండి అక్కడికి. ఈనాడు ఎంతోమంది బ్రతుకులు ఎండిపోయినట్లుగా, అక్కడ పచ్చదనం ఉండదు, జీవం ఉండదు, వాళ్ళ శరీరంలో ఉండదు, వాళ్ళ కుటుంబాల్లో ఉండదు, వాళ్ళ కొంపల్లో ఉండదు, బ్రతుకులో ఉండదు. ఎప్పుడు చూసినా ఎవడు చచ్చినట్టు ఉసూరమంట, బయటికి ఏడవరు కానీ ఏడుపు మొహాలు వేసుకొని, దరిద్ర మొహాలు వేసుకొని చి అనిపిస్తుంది. నాకు ఎన్నో బాధలు, అవసరాలు, కష్టాలు మనుషులు ఉన్నాయి, కానీ ఎప్పుడు సంతోషంగా ఉంటా. ఏడితే కష్టాలు తీరుతాయా? దేవుని సెలవుంది, అసలు ఆ కష్టాలు వచ్చాయా? ఆయన సెలవిస్తే కదా వచ్చినాయి. ఆయన సెలవిచ్చాడంటే నా మంచి కోసమే కదా. ఇలా దేవుని నమ్ముకున్నవాడు, దేవుని మీద ఆధారపడ్డవాడు ఎప్పుడు హ్యాపీగా ఉంటాడండి. బోల్డ్ అంత డబ్బుని ఎడుతున్న వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారండి. కాబట్టి దేవుని నమ్ముకోండి, దేవుని మీద ఆధారపడండి, దేవునికి భయపడండి, దేవునికి ఫస్ట్ ప్లేస్ ఇవ్వండి, దేవుని సమయం దేవునికి ఇవ్వండి, దేవుని ధనము దేవునికి ఇవ్వండి. డబ్బు పిచ్చితో దేవుని డబ్బు కూడా మీరే తినేయకండి, వాడేసుకోకండి. ఉన్నది కూడా ఊడ్చిపెట్టుకోవద్దు మొత్తం. God bless you all. Praise the Lord. Amen.